ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీతో పంచుకుంటాను. ఈ వాక్యాన్ని మీరు కనీసం 2 సార్లు చదవాలి. ఇప్పుడు ఎన్నిసార్లు చదవాలి? ఎందుకు చదవాలి అంటే అంత రహస్యం ఉంది అందులో. అది దాని మీద నేను చెప్పడానికి నేను సరిపోతానని అనుకోను. అంత ప్రత్యేకతలు కలిగిన వాక్యం అది. అందుచేత నేను మిమ్మల్ని ఎన్నిసార్లు చదవమని అడుగుతున్నాను? 2 సార్లు చదవడానికి ట్రై చేద్దాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి అమ్మా. సారీ ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం అమ్మా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, వారి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె నన్నున్నావు, నీవేళ పరదేశి వలె ఉన్నావు, ఏల రాత్రి వేళను బస చేయడానికి గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు, భ్రమసి ఉన్న వాని వలెను రక్షింపలేని శూరుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకు. సరే, ఇప్పుడు అందరూ చదవండి. ప్రయాణస్తుని వలె ఉన్నావు. చదవండి. మమ్మను. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి చదివింది, తర్వాత మీరు చదివారు. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి చదివితే అప్పుడు ఆవిడ వెనకాల ఒక్కొక్కరు చెప్పండి అబ్బా, అందరు కలిపి. చెప్పమ్మా. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు, ఏల రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు, భ్రమసి ఉన్న వాని వలెను రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య నున్నావే, నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడువకుము. ఎంతో అద్భుతమైన వాక్యం. ఈ క్రిస్మస్ సంబంధంగా ఇలాంటి వాక్యాలు ఆది కాలంలో ప్రవక్తలు ప్రవచించి వెళ్ళిపోయారు. వాళ్ళేమి ఇది చూడలేదు. వాళ్ళు ఈ గొప్పతనాన్ని కానీ ఈ ప్రత్యేకతను కానీ వాళ్ళ కళ్ళారా చూచిన దాకా లేదు. వాళ్ళు ఆత్మవశులై ప్రవచించి వెళ్ళిపోయారు. కానీ అదృష్టవశాత్తు దేవుడు మనకి చూచే భాగ్యం ఇచ్చాడు. అంటే ఇది నెరవేర్చబడిన సంగతిని తెలుసుకునే భాగ్యం ఇచ్చాడు. మన కళ్ళతో మనము చదువుకోవడానికి, మన హృదయంలో మనము విశ్వసించడానికి, మనము ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఎంత కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి వాళ్ళగా మనం దేవుని యొక్క సన్నిధిలో క్రిస్మస్ను మనం జరుపుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇందులో ఒక్కరోజు చెప్పే వాక్యం అయితే కాదమ్మా. ఇది ఒక్కరోజుకి చెప్పేస్తే అయిపోయే వాక్యం కాదు. ఎన్నో వారాలు చెప్పాలి. ఇది అంత ప్రత్యేకత ఉంది. నేను కూడా ఎలాగ ప్రభువా ఎట్లా చెప్తే బాగుంటుంది ఇది అని ప్రభువుని చాలాసార్లు అడిగాను. నాకు ఒక ఆలోచన ఇవ్వండి ప్రభువా, నేను మంచి మనస్సుతో నీ గురించి నేను మాట్లాడతాను. నీ గురించి నేను మాట్లాడాలంటే నాకు మంచి అవగాహన కావాలి. అంటే నేను తిన్నాక నాకు రుచి తెలిస్తే అప్పుడు నేను మీకు ఆ రుచి గురించి చెప్పగలుగుతాను అని నేను ప్రభువుని అడిగితే, ఇందులో
ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఒకటి ఆయన ఆశ్రయుడు అని అన్నాడు. ఎవరండి ఆయన? ఇప్పుడు ఆశ్రయుడు అంటే అర్థం ఏమిటి అని అనేది మీకు అందరికీ తెలిస్తే సంతోషం. కానీ ఆశ్రయుడు అనే ఆది కాలంలో ఇది తెలుగులో అనువాదం చేశారు. ఏది? ఆశ్రయుడు అని. ఇన్ ఇంగ్లీష్లోకి వెళితే కనుక అక్కడేం రాశాడంటే, ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ అ హోప్ అని రాశాడు. అప్పుడు నిరీక్షణ అని అక్కడ ఉంది. ఎక్కడ? ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగులో కూడా బాగా డీప్గా రండమ్మ, బాగా డీప్గా ఆలోచన చేస్తే వినాలి, బాగా లోతుగా అవగాహన చేసుకోగలిగితే అప్పుడు ఆశ్రయుడు అనే పదం కూడా కరెక్టే. అర్థమైందా? ఆశ్రయుడు అంటే అది ఎట్లా చెప్పాలంటే, చాలా ఎస్టిమేషన్ వేసుకున్నాం ఆయన మీద మనం చాలా. అంటే ఇప్పుడు ఈ నిరీక్షణ అనే దానికి ఇంగ్లీష్లో హోప్ అన్నాడు కదా, తమిళ్లో ఏమి రాశాడంటే నంబికై అని రాశాడు. అంటే దేవునిని విశ్వసించడం కాదు ఇక్కడ, నమ్మడం. నంబిక అనే మాట యాక్చువల్లీ ఎదురు చూడడం. ఇప్పుడు ఆశ్రయుడు అంటే అర్థం కూడా ఏంటో తెలుసా అండి? ఎదురు చూడడమే. నిరీక్షణ అంటే కూడా ఏంటంటే ఖచ్చితంగా ఎదురు చూడడమే. అర్థమైందా? సరే, దీనికి ఇంకేమేం పదాలు ఉన్నాయబ్బా అని అంటే, ఏమండి, ఆశ్రయుడ అనే పదం ఒకటి, రెండవది నిరీక్షణ అనే పదం ఒకటి, తర్వాత నమ్మిక అనే ఇంకొక అవగాహన, నాలుగవదిగా చూస్తే కనుక ఎదురు చూడడం అనేది ఇంకో పదం. వీటన్నిటికన్నా ఇంకో పదం ఏంటంటే ఆశపడడం. ఏం పడడం అండి? ఆశపడ్డాము అన్నప్పుడు అది మన చేతికి దొరకకపోతే బెంబేలు ఎత్తిపోతాం మనం. కొంతమంది ఆశించి దొరకలేదనుకోండి నిరాశ్రయులైపోయి, కొంతమంది ఈ ఆశించినది దొరకకపోవడం వలన కొందరైతే బలహీనులైపోతారు, కొందరైతే రోగులైపోతారు, కొందరైతే కోలుకోలేని స్థాయికి వెళ్ళిపోతారు. ఇది నిజం. ప్రాక్టికల్గా లోకంలో మనం ఏవేవో ఎదురు చూస్తాం, అవి మనకి దొరకకుండానే వయసు మీద పడిపోయింది అనుకోండి. అప్పుడు ఏమనుకున్నాను? అప్పుడు అనుకున్నానండి, 4 అంతస్తులు బిల్డింగ్ కడదాం అనుకున్నానండి, కానీ అలాగలా రోజులు వెళ్ళిపోయినాయండి కదా. ఏదో ఒక 5 ఎకరాలు పొలం కొందాం అనుకున్నానండి, అయ్యో అనుకున్నాను గానండి అని వచ్చి ఏదైతే ఇప్పుడు నేనేం చెయ్యలేనండి అనేటట్టుగా మనుషులు తయారవుతారు. కాకపోతే ఒక అద్భుతం ఏంటంటే, మన దేవుడు ఎవరబ్బా అని అంటే, ఇక్కడ రాసిన పాయింట్ చూడండి సార్. ఏం రాశాడు ఇక్కడ? ఇశ్రాయేలుకు ఆశ్రయుడా. ఎవరికమ్మా? అప్పుడు ఇశ్రాయేలీలు ఎవరు? ఇదొకటి చూడాలి. అప్పుడైతే వాళ్ళకి ఆశ్రయుడైతే మనకు కాదా? అది ఎట్లాగా? ఇది నేను దీని మీద బాగా ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు అని అనగా మీరు బాగా వినండి అమ్మా, 2-3 పాయింట్లు నేను దాని మీద చెప్పాలి. ఇశ్రాయేలు అని అనగా సాక్షాత్తు దేవుడు వారిని ఎన్నుకున్నాడంతే, ఏర్పాటు చేసుకున్నాడంతే. వాళ్ళు మనుషులే, మనలాంటి వాళ్ళే. కాకపోతే ఎప్పుడైతే వారి మధ్యలో దేవుడు సంచరించడం మొదలెట్టాడో, ఎప్పుడైతే వాళ్ళ తరపున ఆయన ఉండాలని అనుకున్నాడో, అది కూడా ఆయన ఎందుకు ఇష్టపడ్డాడంటే తెలుసా అండి? అప్పటికి భూమి మీద బలమైన సామ్రాజ్యాలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, జాతులు ఉన్నాయి. ఏది? 7 జాతులు చెప్పండి. ఎన్ని జాతులు? 7 జాతులు చెప్పండి. ఐగుప్తు దేశాన్ని నుంచి వీళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని జాతులు దాటి రావాలి? పెరిజీలు, హివ్వీలు, ఎబీసీలు, ఫిలిస్తీన్లు. ఇక చూడండి సార్, వీళ్ళంతా ఎవరైనా చూడండి, వాళ్ళందరూ చాలా బలమైన వాళ్ళు. అంటే వాళ్ళల్లో ఎవరు కూడా తీసుకోరు. సరిగదా? ఆ రోజుల్లో రాజ్యాలు ఉన్నాయి, పాలకులు ఉన్నారు, రాజులు ఉన్నారు. ఎటుపోతే ఎందుకు పనికి రాకుండా ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. అప్పటికి వాళ్ళకి ఇశ్రాయేలీలు అని పేరేమీ లేదు, కానీ వాళ్ళు కూడా ఏంటో బతుకుతున్నారు. కానీ వాళ్ళకంటూ ఏమీ లేకపోతే 7వ అధ్యాయంలో మీరు ద్వితీయోపదేశ కాండంలో చదివితే, 7వ అధ్యాయం 6 దగ్గర నుంచి మీరు చదివితే, మీరేదో గొప్ప అని అనుకున్నారు కానీ, మీరేదో చాలా స్పెషల్ అని అనుకున్నారు కానీ, చచా ఏ కొనాన్ని చూసినా మీరు ఎందుకు పనికిరారయ్యా. కానీ మీరు తృణీకరించబడకుండులాగా ఉన్నదమ్మా అలాగా. ఏమంటే వచ్చిన ఏమన్నదమ్మా? ఒకసారి చదువు.
ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. అదేంటి అలా రాసాడేంటి మరి అంటే అప్పుడు వీళ్ళు ఎవరబ్బా అంటే ఏమీ లేని వాళ్ళయ్యా. మీకు అర్థం చెప్తున్నాను, ఏమీ లేదు. అందరికీ రాజ్యాలు ఉన్నాయి, అందరికీ రాజులు ఉన్నారు, అందరికీ పాలకులు ఉన్నారు, అందరికీ ఆ మూలో ఈ మూలో ఎంతో కొంత సంపాదించుకొని విపరీతంగా బ్రతుకుతున్న రోజుల్లో ఏమీ లేని వాళ్ళని పట్టుకున్నాడు ఆయన. అది ఇక్కడ వాక్యంలో ఉన్న ప్రత్యేకత. ఏమీ లేని వాళ్ళని పట్టుకుంటే ఎవరైనా ఉంటారా సార్? ఎవరైనా ఇప్పుడు ఏమీ లేని వాళ్ళని మనం ఇష్టపడతామమ్మా? కనీసం కొంచెమన్నా బెల్లం ఉండాలిగా, కొంచెమన్నా ఏదైనా ఉండాలి కదా. అరే ఏమీ లేని వాళ్ళని పట్టుకొని నేను మీ తరపున ఉంటాను, నాకు మీరు కావాలి, నేను మీ తరపున. అప్పుడు ఎప్పుడైతే ఏమీ లేనోళ్ళు జీవితంలో ఇంత గొప్ప దేవుడు ఎంటర్ అయ్యాడో, అరే వాడి దశ మారిపోయిందిరా బాబు. మీరు ఆలోచన చేస్తే ఇదే ఇక్కడ చదివేది. ఏమి లేనోడి దగ్గర అంటే ఎట్లా చెప్పాలబ్బా ఈ వాక్యాలు, ఎలా వివరణ చెయ్యాలంటే, అరే ఎందుకు పనికిరానోడురా, అయోగ్యులయ్యా, యోగ్యత లేనోళ్ళమయ్యా, ఎలిజిబుల్ కానివాళ్ళమయ్యా, ఎందులో పోయినా మనల్ని గెంటేస్తున్నారయ్యా, అలాంటి వారి జీవితంలో ఆయన ఎంటర్ అయ్యాడంటే వారి దశ మారాల్సిందే. దేవునికి స్తోత్రం. మీరు ఈ వాక్యాన్ని ఇంకెలా చదువుతామంటే చూడండి, వీళ్ళ తరపున దేవుడు ఎప్పుడైతే విజృంభించాడో, వారి తరపుకు వచ్చేసాడో, వాళ్ళు ఏమీ లేని వాళ్ళు అన్నా కూడా ఒక్కడిని దేవుడు ఎంతమందితో సమానం చేశాడు చూడండి. మళ్ళీ ఇప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు. అమ్మ ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోగలిగితే మీరు బీదలుగా, రోగులుగా, బలహీనులుగా ఉండనే కూడదు. నా మాట వినండి అబ్బా. నేను అనేక సంవత్సరాలుగా ఈ దేవుడి గురించి మాట్లాడుతున్నా. దగ్గరగా 40 సంవత్సరాల పైనే. ఇన్ని సంవత్సరాలు ఈ దేవుని గురించి నేను మాట్లాడుతున్నానంటే ఎంత నిజమో మీరు అర్థం చేసుకోండి. ఏమండి నేను అనుకోండి, ఈ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరం ఎటు తిరిగినా నా దగ్గర ఉన్నంత లిటరేచర్ వేరే వాళ్ళ దగ్గర ఉండదు. అంత చదువుతా, అంత ఆలోచన చేస్తా, అంత ప్రార్థన చేస్తా, అంతగా ప్రభు కృపను కోరుకుంటా. ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి నేను మీతో చెబుతున్నా, ఏమీ లేని వాళ్ళు, మిక్కిలి అల్ప జనులు, స్వల్ప జనులు, ఎందుకు ఉపయోగపడినటువంటి వాళ్ళ దగ్గరికి ఆయన ఎంటర్ అయ్యాక ఇప్పుడు ఆయన ఏమయ్యాడో తెలుసమ్మా? వాళ్ళ మధ్యలోకి ఆయన వచ్చినందువల్ల ఒక్కొక్కడు ఎలా మారిపోయారంటే వాళ్ళు గొప్పలు అయిపోయారు, బలవంతులు అయిపోయారు, శక్తివంతులు అయిపోయారు. అంటే ఇప్పుడు ప్రతి వారిలో దేవుడు ఉంటే వాడు ఎలా ఉంటాడు చెప్పండి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఏంటో బలవంతులుగా ఉంటారు, అదొకటి చాలా. శక్తివంతులుగా ఉంటారు, అదొకటి చాలా. అబ్బా ఎవరు బాబు, నువ్వే చెప్పావు బాబా. దేవుడు నీకు ఈరోజు ఆశీర్వాదాలు. ఓకే, భలే విచిత్రమైన వచనాలు సార్ ఇవన్నీ. మీరు ఏం చేయండి అంటే కొంచెం బుర్ర దగ్గర పెట్టుకొని, ఏంటి ప్రభువా ఇలాంటి వాక్యాలు రాసావు, ఈ వాక్యం నా కోసమే రాసావా, ఈ వాక్యంలో నుంచి నువ్వు ఎలాగ బయటకు వచ్చి నాకు కనిపిస్తావు చెప్పండి అని ఎదురు చూస్తే కనుక అమాంతంగా నీ జీవితంలోకి ఆయన కనబడునుగాక, నీ జీవితంలో అయినా ప్రత్యేకంగా ఉండునుగాక. ఇప్పుడు నేను అంటున్నా అమ్మ, ఇందులో నుంచి మీరు చదవగలిగితే ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకు ఆశ్రయుడా అనే మాట నువ్వు ఏమేమైతే ఆయన దగ్గర ఎదురు చూస్తావో అన్నీ నీకు ఇచ్చునుగాక. 21వ కీర్తనలో ఎన్నమ్మా 5వ వచనమా ఏమంటాడు అక్కడ? అందరూ జనరల్గా తెలిసిన వాక్యం, ఆయన నీ కోరికను చదవండి. పోయిన 37:5లో కూడా చదివిన 4-5 వచనాల్లో చదివితే కూడా మనం ఇక్కడ వచనాలు ఏంటంటే దేవుడు నిన్ను మాత్రం నువ్వు ఆశించినది నీకు ఇవ్వడానికే ఆయన నీకు ఆశ్రయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా అమ్మ ఎవరి దగ్గర ఆశించినా అన్నీ దొరకవు, కానీ యేసయ్య దగ్గర ఎదురు చూస్తే అన్నీ దొరుకుతాయమ్మా. నేను చెప్తున్నా వినండి అమ్మా. ఆరోగ్యం అని అనగానే అదేదో చాలా కష్టం, హాస్పిటల్లోకి వెళితే పెద్ద పెద్ద మిషన్లు ఉంటాయి, అవి అన్నీ ఉంటేనే అని అనుకుంటే ఆయన మన దేవుడు ఎవరంటే యేసయ్య, వైద్యులకు వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన మాట అంటే అయ్యాల్సిందే, అవ్వాల్సిందే. అందుచేత నేనేమంటానంటే ఇప్పుడు ఇశ్రాయేలు అనే మాట దాని మీద ఇంకా చాలా పెద్ద వాక్యం ఉన్నప్పటికీ కూడా అక్కడికి అది ఆపుకొని
ఇప్పుడు ఈయన ఎట్లాగ మనకి ఆశ్రయుడిగా ఉన్నాడు అనేది చూద్దాం. కాకపోతే ఒక మాట బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఆశ్రయుడు అంటే ఇదే వాక్యం మీకు నాకు కూడా అన్వయించదా? ఇది అన్వయిస్తుందా? ఎలాగ ఇది అన్వయిస్తుంది అంటే యేసు ప్రభు వారి వలన మాత్రమే. యేసయ్య గనుక మా మనుషుల కోసం భూమి మీద పుట్టకపోతే ఎవడిష్టం వాడే ఉండేవాడు, ఎవడు జాతి వాడే, ఎవడికి నచ్చినట్టు ఆడే ఉండేవారు. అర్థమైందా? యేసయ్య వచ్చాక ఇశ్రాయేలీలు తరపున ఆయన రక్షకుడిగా వచ్చింది నిజమే, కానీ ఈయన ఏం చేశాడంటే మనలాంటి అన్యజనులను కూడా ఆయన ఏం చేశాడో తెలుసా? రక్షించి రక్షకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు ప్రభు రక్షకుడు. ఎంత అద్భుతం కదండి! ఈయన పుట్టినరోజు ఎన్ని వేల సంవత్సరాలు చేస్తున్నాం? 2000 సంవత్సరాలు. బాబు అలాగా భూమి మీద ఎక్కడైనా పుట్టినరోజు అలాగ ఉంటుందా? 2000 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నా. పోనీ ఏదో ఒక దేశస్తులు చేశారులే అని అంటే అట్లా కాదుగా. ప్రపంచం ఎక్కడుంటే అంత అన్ని జాతులు, అన్ని భాషలు, అన్ని దేశాలు, అన్ని దీవులు, అన్ని కొండలు, అన్ని లోయలు, అన్ని చోట్ల సంతోషంగా చేసుకునే పుట్టినరోజే యేసు ప్రభు పుట్టినరోజు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇదిగో ఈయన వచ్చాక మీరు నేను కూడా ఇశ్రాయేలీల జాబితాలోకి తీసుకెళ్ళిపోయాడు ఈయన. ఎట్లాగా అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం ఈ 2 వచనాలు చదవాలి. చదవండి అమ్మా. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను. ఎవరమ్మా? ఇది చూడండి, ఇశ్రాయేలీలకి ఆయన ఎంటర్ అయ్యాడు కాబట్టి వాళ్ళ దశ మారిపోయింది. వాళ్ళు గొప్పలు అయిపోయారు, వాళ్ళు బలవంతులు అయిపోయారు, వాళ్ళు శక్తివంతులు అయిపోయారు. ఒక్కడు చదివితే 1000 మందితో సమానంగా ఉన్నారు, ఇద్దరు కలిస్తే 10,000 మందితో సమానులు అయిపోయారు. అయ్యి బాబా, ఈ రోజు కూడా ప్రపంచమంతా భయపడేది ఎవరికి అని అంటే ఇశ్రాయేలీలకు ఉన్న జ్ఞానం, టెక్నాలజీ. నిన్న పేపర్లు వేస్తున్నారు వాళ్ళు. ఇంత దేశం అట, ఇంత చిన్న దేశం అట, హైదరాబాద్ అంత కూడా ఉండదట. అండి ఇశ్రాయేల్ దేశం. కానీ మన ఈ మధ్యకాలంలో ఏం రాశాడంటే ఇలా సముద్రాన్ని మింగేస్తున్నారని రాశాడు. ఎందుకు అంటే అలా అంత తెలివి. చూడు సార్, ఎన్నెన్ని ప్రపంచాలు భయపడుతున్నాయి సార్. ఈవెన్ ఇంత పెద్ద దేశానికి ఇండియాకి కూడా సపోర్ట్ చేసేది వాళ్ళే. ఆలోచన చేయండి. సరే, నేనేమంటానంటే వీళ్ళు ఇలా గొప్పలు అవడానికి కారణం ఎవరు? దేవుడు వారి తరపున ఉండడం వలన మాత్రమే జరిగింది. అర్థమైందా? అప్పుడు ఏమైందంటే ఈ మనుషులందరూ కూడా ఆయన, ఎందుకంటే బైబిల్ వాక్యాల్లో లూకా సువార్త 19:10 వచనంలో ఏమంటే నశించిన దానిని అంచేత అందరినీ రక్షించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ప్రకారంగా ఏం రాశాడమ్మా? ఒకసారి చదవండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా దేనికి పంపించాడండి? లోక రక్షకుడుగా ఉండడానికి పంపి ఉండటం మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. అమ్మా, ఇప్పుడు యేసు ప్రభు లోకానికి ఎవరైనా రక్షకుడు. యోహాను సువార్త 4:42 వచనంలో కూడా నిజముగా ఆయన లోకానికి రక్షకుడు. అర్థం చేసుకోండి అబ్బా, ఇంత గొప్ప దేవుడు అండి, ఇంత గొప్ప దేవుడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే ఇశ్రాయేలీలకున్న భాగ్యము, లేకపోతే వాళ్ళకున్న ఆ ఐశ్వర్యం, వాళ్ళకున్న ప్రత్యేకతల్లో నన్ను కూడా ఆయన తీసుకెళ్ళి జాయిన్ చేస్తాడు. ఎవరో యేసయ్య. చదవమ్మా, ఇప్పుడు ఇందాక చదివారు కదా 12వ అధ్యాయం, అదే 2:12. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును. ఏం లేదమ్మా, మరి ఇశ్రాయేలుకి ఆశ్రయుడు అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇశ్రాయేలీలకి నిరీక్షణ అని ఉంటే మనకు నిరీక్షణ లేదని రాసేసాడుగా అక్కడ. మరి నిరీక్షణ లేని వారిగాను, లోకమందు దేవుడు లేని వారునై ఉండి, లోకంలో ఉన్నాం గానీ దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళగా ఉన్నాము. క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని యేసుక్రీస్తు వారికి దూరస్తులుగా ఉండి ఎలాగున్నామమ్మా? క్రీస్తుకు దూరస్తులై ఉంటరని మీరు జ్ఞాపకము చేసుకోనండి. ఆయనను దూరస్తులనై మీరు ఇప్పుడు దూరంగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు అమ్మా
క్రీస్తు రక్తము వలన. ఎవరి రక్తం అమ్మ? సమీపస్తులై. అప్పుడు మనం అందరం ఒకటైపోవడానికి కారణం ఎవరు అంటే అటు ఇశ్రాయేలీలైనా, మీరైనా, నేనైనా, ఏమండి హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, ఏమండి ఇంకెవరైనా ఉంటే, జైన మతస్థులు ఉన్నా, దేవుడు లేడు అని చెప్పే వాళ్ళు ఉన్నా, ఏమండి ఇంకా చెప్తున్నా చూడు సార్, దేవుడు ఉన్నాడు కానీ ఈయన దేవుడు కాదని అనుకునే వాళ్ళు ఉన్నా, మొత్తం మానవులందరికీ ఆయన ఎవరట? ఏమండి ఆయన రక్తము వలన మనకు ఆయన రక్షకుడైపోయాడబ్బా. దేవునికి స్తోత్రం. సరే అమ్మా, ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి ఇంకొక పాయింట్ చూద్దాం. రోమాపత్రిక 9వ అధ్యాయం అమ్మ 3వ వచనం నుంచి చదువుతారా? 3వ వచనం నుంచి 6 వచనాల వరకు చూడాలి. అవి చదవండి. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. అమ్మా వినాలి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. నా మనస్సాక్షి నాకు ఇలాగ చెబుతా ఉంది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై, నేను యేసుక్రీస్తు నుంచి వదిలేసి శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఇలా వినాలి. ఈ పాయింట్ ఎంత బాధగా అన్నాడో తెలుసా అండి? ఇన్నిసార్లు వెళ్ళి చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుందా? మీరు ఇస్రాయేలీలు డబ్బా కొట్టుకుంటున్నారు. అరే ఇస్రాయేలీలకి అందరికీ రక్షకుడురా బాబు, ఈయన ఆశ్రయుడయ్యా బాబు, ఈయనేనండి బాబు నిరీక్షణ. ఇంతగా ఈయన ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా నమ్మకుండా ఉన్నారు చూడండి. అప్పుడు ఇశ్రాయేలీలతో ఏమన్నాడు తెలుసా? అవసరమైతే, ఎందుకంటే మీతో పాటు నేను చచ్చేదట్టు అయిపోతే యేసు ప్రభువుని వదిలేసి మీలో కలిసిపోతా, కానీ మనం అందరం కలిసి కట్టుకొని ఎలా చేస్తామంటే ఆశీర్వాదకరంగా ఉండం. ఎలా ఉంటామంటున్నాడు? నేను యేసయ్యను వదిలేస్తే నేను శాపగ్రస్తుడిని, మీకోసం వదిలేసి వచ్చేస్తా, కానీ ఏమో ఒరుగుద్ది దీంట్లో, ఏమి లాభం దీంట్లో అని చెప్పి ఇప్పుడు అంటాడు. ఎప్పుడైనా తెలుసుకోండి, ఎవడు పడితే వాడు ఇశ్రాయేలీయుడు అనుకుంటే అరే అందరూ ఇశ్రాయేలీయులు కారురా. ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు వాక్యాలు ఉంటాయో వాళ్ళు ఇశ్రాయేలీయులు అని రాశాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు అంటే ఎవరని చెప్పండి? నిజంగా అక్కడ ఒక దేశం ఉంటే ఉండిగాక, కానీ బైబిల్ ఎవరిలో ఉంటుందో, దేవుని వాక్యం ఎవరిలో ఉంటుందో, ఆడు అన్యుడైనా వాడు ఇంకొకడైనా దేవుని వాక్యం ఎవరి దగ్గరికి అయితే వచ్చిందో వాళ్ళు స్వీకరిస్తే గనుక వాళ్ళు మాత్రమే ఇశ్రాయేలీయులు అని రాసేసాడు. ఆ పైన కంటిన్యూ వచనాలు అవే రాశాడు. చదవమ్మా. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును చూడండి, వీళ్ళకి దత్తపుత్రత్వాలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, శాస్త్ర ప్రధానాలు ఉన్నాయి, అర్చనాచారములు ఉన్నాయి, వాగ్దానాలు ఇన్నున్నాయండి. ఇన్నున్నాయి. ఎవరు లేరు వాళ్ళల్లో? ఏసై లేడు. అప్పుడు ఏసై లేకపోతే ఇన్నున్నాయి అని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఏదో నేను పాట పాడుతూ ఉంటాను కదా, మనులు మాణిక్యములున్నా మేడమేద్దులు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడమేద్దులు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఏది అది సున్నా. అందచందాలేనా అందములపై కూర్చున్నా, అందచందాలేనా అందములపై కూర్చున్నా. సుందరుడగు ప్రభు యేసు లేకున్నా ఏది ఉన్నా అది సున్నా. మనులు మాణిక్యములున్నా మేడమేద్దులు మదిలో యేసు లేకున్నా ఏది ఉన్నా. హల్లెలూయా. అమ్మా ఎన్నున్నా ఏమున్నా ఏదున్నా మనిషిలో యేసు ప్రభు ఉండాలండి. యేసు ప్రభు లేకపోవడం వల్ల అక్కడే మీరు ఇందాక చదివిన అదే రోమాపత్రికలోనే
ఆరో వచనం గ్రామం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారయ్యా, అబ్రహాము సంతానమైనంత చేత. ఎవరమ్మా అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది. ఎవరమ్మా ఇస్సాకు వలనైనది ఈ సంతానం అనబడును. సరే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా వినండి. ఇందులో ఏమని మనం ఆలోచన చెయ్యాలి అని అంటే, ఎవరైనా అవ్వండి కానీ శాపగ్రస్తులుగా ఉండడానికి క్రైస్తవుడిగా ఉండవలసిన అవసరం లేదు. బాగా వినాలి. శాపగ్రస్తుడిగా ఉండడానికి, ఆశీర్వాదకరంగా ఉండాలి అనడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు మాటలు చెప్పాలి అని అంటే, చూడు సార్, బైబిల్ వాక్యాల్లో యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో నిత్యజీవపు మాటలు గలవాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 46వ వచనంలో ఎన్నడూను ఆయనలాగా ఎవరును మాటలాడలేరు. యోహాను సువార్త ఏమండి మనం చదువుతున్నాం 6వ అధ్యాయం 63వ వచనం చదివితే ఆయన మాటలన్నీ కూడా జీవమును, ఇంకేటమ్మా ఏమంటే అక్కడ రాశాడు, జీవముతోను ఆత్మయు అయి ఉంటాయని రాశాడు. లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చదివితే ఏమంటే ఆయన మాటలన్నీ దయగలిగిన మాటలు అని రాశాడు. ఇదిగో మీకు నేను మాట చెప్తున్నా, ఈ మాటలు నీలో ఉండకపోతే, ఈ మాటలు ఇప్పుడు నేను అంటున్నాను, ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నా కూడా ఈ మాటలు వాళ్ళల్లో లేవనుకో, ఏం ప్రయోజనం? మేము అబ్రహాం పిల్లలు అన్నంత మాత్రం అయిపోతారా? కాదుగా. ఎవరయ్యా దేవుని పిల్లలు అనేది ఒక మాట వచ్చింది. కాకపోతే నేను ఒక మాట చెప్తున్నా, చాలామంది ఎక్కడి వరకు వస్తున్నారంటే, ఇప్పుడు నామకార్థ క్రైస్తవులుగా ఉంటారు చూడండి. రాబోయే రోజుల్లో నిజమైన క్రైస్తవ్యానికి శత్రువులు ఎవరంటే నామకార్థ క్రైస్తవులే. నేను ఇంకొకరు ఎవరెవరో ఉంటారని నేను నన్ను. నామకార్థ క్రైస్తవులతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సంఘంలో కూడా సేవకుడు దమ్మున్నట్టుగా వాక్యం చెప్పక, అంటే ఇలా చెబితే తుమ్మితే ఊడిపోయి ముక్కుంటా చూడండి, అలాగే కొందరు పోతారేమో, కొందరు వెళ్ళిపోతారేమో. పోతే బానే, రోగిష్ఠుడు ఎలాగా ఎవరి దగ్గర రావాలి? వైద్యుడి దగ్గర రావాలి. అట్లాగే ఎవరికైనా యేసుప్రభు అవసరమైన గట్టిగా వాక్యం చెప్పేటట్టు కావాలి. కానీ ఆడు రాడేమో, ఈడు రాడేమో, వీళ్ళేమో ఎవడేమన్నా అనుకోని, ఏమంటే పత్యం అనేది మనిషికి పత్యం జరగాలి, అప్పుడు ఆడు గట్టిగా బతుకుతాడు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే, వీళ్ళల్లో చాలామంది మేము అలాగంటే, కాదు అలా కాదు నాన్న, వాక్యం ఉండాలి, వాక్యం ఉంటే ఆశీర్వాదం ఉంటుంది, ఆశీర్వాదం ఉన్నది అని అంటే దాని వెనకాల ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఆయన ఎవరట? ఇప్పుడు మన అందరికి ఆశ్రయుడు అంటే ఎవరు? ఇప్పుడు నజరేయుడైన యేసు ప్రభు మనకి ఎవరు? ఎలాగా తన రక్తము ద్వారా నీకు కూడా ఈ భాగ్యం ఇచ్చాడు. తన రక్తము ద్వారా. అబ్బాబ్బాబ్బా, ఇది మామూలు విషయం కాదుగా. ఏమంటే ఆయన రక్తం మనల్ని, యోగ్యత లేని వాళ్ళని, మనమే పరజనులు అంటే, ఒకప్పుడు వాళ్ళకి ఏమీ లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని సెటరేట్ చేసి ఉండండి అని చెప్పి తప్పిపోయిన గొర్రెల దగ్గరికి కూడా ఆయన వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. అది మన దగ్గరికి వచ్చి ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు, ఏ ఒక్కరైనా రక్షించబడాలని చెప్పి బైబిల్ వాక్యాల్లో ఎక్కడ చదువుతామా? ఇదిగో దేవుని వాక్యం మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం, ఏమంటే 14వ వచనం చదివితే కనుక నాకు ఒక సంతోషం ఏంటంటే, ఈ పిల్లలలో ఏ ఒక్కరు కూడా ఏం కాకూడదట? నాశనం కాకూడదు. యేసు ప్రభు వచ్చింది. అమ్మ సైతాన్ వచ్చింది ఎందుకు? నాశనం చేయడానికి వచ్చాడు. సైతాన్ గాడిని పట్టుకొని ఎలాడతారు చూడండి, వీళ్ళు పోతారు సార్, నాశనం అయిపోతారు సార్. ఇది తెలియట్లేదు చాలామందికి. వాడి గురించి ఇర్మియా గ్రంథం ఎన్నమ్మా 3:24వ వచనంలో వాడు ఏం చేస్తాడట? మన పశువులను, మన గొర్రెలను, మనకున్న ఏమంటే కుమారులను, మన కుమార్తెలను వాడు ఏం చేస్తున్నాడట? వాడు మింగేస్తున్నాడట. నాకు ఒక్కటే ఆలోచన ఏంటంటే, ఇశ్రాయేలీలకు ఆశ్రయుడు అంటే ఈరోజు మీరు ఈ పాయింట్ గట్టిగా పట్టుకోలేరా? ఏమంటే మన బతుకులో ఎవరమ్మా నిరీక్షణ అంటే ఎవరు? ఇప్పుడు ఇంట్లో అప్పుడప్పుడు మా మేడం నాతో అంటది, ఏమంటే మిమ్మల్ని బట్టి బతుకుతున్నామంటే అంటది. ఆవిడ అంటది నాతో. అనగానే నాకు భయం పుడుతుంది. అయ్యి బాబు వీళ్ళంతా నా మీద ఆధారపడ్డారు బాబు అనుకుంటా. ఎందుకంటే నిజమే కదా, ఇంటికి ఒక యజమాని ఉండడం, ఆ ఇల్లంతా క్షేమంగా ఉండడానికి ఒక రీజన్ అయితే, ఏమంటే ఇప్పుడు మనం అందరం బాగుండాలంటే మనకు ఆశ్రయుడు ఎవరు? అప్పుడు యేసయ్య మనలో లేకపోతే అమ్మా మన జీవితం సున్నా, బతుకు ఏమీ ఉండదు. ఏదో పైకి చెప్పుకుంటున్నాం మేము. అయ్యో ఇదా నేను అంటున్నానమ్మా, ఎవరికైనా ఆస్తులు ఉన్నా
పొలాలున్నా ఇల్లులున్నా ఉంటే ఉండుగాక. ఏమో దేవుడికి భాగ్యం ఇచ్చాడని అనుకోవాలి, అంతేగాని ఆ విషయంలో నువ్వు గొప్పవాడు అని నేను ఒప్పుకోను. నువ్వు ఎప్పుడు గొప్పవాడు అంటే ఈ వాక్యం నీలో ఉన్నప్పుడే. దేవునికి స్తోత్రం. అప్పుడు ఇక సార్ ఇక ఎవరైనా కూడా ఇప్పుడు రోగిష్ఠుడు వైద్యుడి దగ్గరికి ఎలా వస్తాడు, ఏసఐ దగ్గరికి వచ్చామనుకో, రోగిష్ఠుడు ఏమవుతాడు, ఆరోగ్యవంతుడు అవుతాడు. పేదోడు ఏసఐ దగ్గరికి వస్తే ఏమవుతాడు, అవుతాడా? ఎంతమంది నమ్ముతున్నారు? అర్థమవుతుందా అమ్మ? ఏమీ లేనోళ్ళు ఏమండి, నేను అంటాను అమాంతంగా గొప్ప వాళ్ళు అవ్వాలంటే అది ఒక సీక్రెట్ ఉంది. అదేంటంటే యేసు ప్రభుని పట్టేసుకోవాలి. ఆయన ఈ వచ్చిన వాళ్ళు చూడండి, వాళ్ళు రిక్వెస్ట్ కోరుతున్నారు, మమ్మల్ని మాత్రం మీరు చెయ్యి వదలకండి అంటాడు. యాక్చువల్లీ దేవుడు ఎవరిని వదలడమ్మా. 12వ అధ్యాయం 22వ వచనం మొదటి సమయాలు గ్రంథంలో ఏం రాస్తాడమ్మా, తన ప్రజలుగా ఉండడం అది ఆయనకి ఇష్టం కనుక ఆయన ఎవరిని ఏం చేయడట, వదులుకోవడం ఆయనకి ఇష్టము లేదు లేదు లేదు. ఉందమ్మా, ఉన్నాదా? 12:22 వచనం ఒకసారి చదవండి. యెహోవా మిమ్మును జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు కనుక ఘనమైన నామము నిమిత్తము తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. సరే, ఇప్పుడు బాగా వినండి. ఇందులో పాయింట్ ఏంటంటే నేను ఒక్కటే రిక్వెస్ట్ కోరుతున్నా, క్రిస్టమస్ సంబంధమైన సందేశం ఈరోజు ఏ వాక్యం వింటున్నాం మనం? ఇప్పుడు వీళ్ళు ప్రవచనంలో ఆయన అంటున్న మాట ఏంటి, ఇశ్రాయేలీలకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా. అమ్మా, ఆశ్రయం అంటే చాలా పెద్ద మాట. అంటే నేను ఎంత ఎదురు చూసానో అంతగా ఆయన హెచ్చుగా ఉండునుగాక. అంటే ఇప్పుడు నేను ఎదురు చూసేది, ఇప్పుడు నేను ఇక ఏమంటారు ఈ కూజ, ఇదేమంటారు ఇది దీని దగ్గర నేను ఎదురు చూశారనుకో, దగ్గర రారా అని తీసి నెత్తి మీద వేసి కొడుతుంది ఇది. దీనికి అంతగానే ఏముంది, దాంట్లో ఏముంది? చాలామంది దగ్గర ఏదో అంత ఆశ పెట్టుకోకు నా మీద, ఎందుకంటే కొంతమంది దగ్గర ఏమీ ఉండదు. కానీ నువ్వు ఏది ఎదురు చూసినా నీకు ఇవ్వడానికి మాత్రం ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఆయన మనకు ఆశ్రయుడు. అంచేత నువ్వు బాగా ఆయన దగ్గర ఎదురు చూడవచ్చు. అంటే ఎదురు చూడడం అంటే తెలుసమ్మా, ఆశపడడం. ఏం చేయొచ్చమ్మా? ఇప్పుడు అమ్మ నా దగ్గర చాలామంది పిల్లలు లేని వాళ్ళు వస్తారు. వాళ్ళు పిల్లలు లేకుండా వాళ్ళు ఉండడం అది వాళ్ళకి ఇష్టం లేక ఎక్కడెక్కడో తిరుగుతారు కదా, హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎన్నో చేస్తారు. అయ్యాక ఎక్కడికి వస్తారు, ఏసఐ దగ్గరికి వస్తారు. ఇప్పుడు ఏసఐ దగ్గర రాగానే ఇక్కడ ఏసఐ దగ్గర ఎలా ఉంటుందంటే వాక్యంలోంచి ఆయన బయటకు వస్తాడు, వచ్చి వాళ్ళని ఏం చేస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నేను అలాంటి వాళ్ళని చూశాను. పిల్లల్ని ఎవరు ఇవ్వాలి? గర్భఫలం ఎవరు ఇచ్చే బహుమానం? సరే, గర్భఫలం దేవుడిచ్చే బహుమానం అంటే భార్యను ఎవరు ఇవ్వాలి? దేవుడిచ్చే దానమే. అంటే నేను అంటున్నాను, ఎవరైనా మనిషి అంటూ భూమి మీద రావాలంటే ఆయన కృప ఉండును గాక, ఆయన గొప్పతనం ఉండును గాక. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఆశ్రయం కోరేవారిగా మారాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇలాంటి ఈ ఒక్క వాచనం మీద నేను ఎక్కువగా ఒక్క మాట అయితే చెప్పాలి, కాకపోతే ఇప్పుడు పాయింట్స్లోకి వెళ్ళాలి కాబట్టి ఇందులో నుంచి ఇంకొక మాట కూడా నేను చెప్తానమ్మా. ఇది చూడండి, బైబిల్ వాక్యాల్లో కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అమ్మ 23వ వచనం ఒకసారి చదువుతారా? పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. నిరీక్షణ దేని వల్ల కలుగుద్ది అంటే సువార్త వలన ఏం కలుగుద్ది? కలుగు నిరీక్షణ. సువార్త అంటే ఏంటి? దేవుని వాక్యం, దేవుని మాటలు. అందుకే నేనేమంటానంటే దమ్మున్నట్టు వాక్యం చెప్పాలి. ఒకవేళ కనుక ఈరోజు నేను సరిగ్గా న్యాయం చేయలేదనుకో, వాక్యం చెప్పడం కుదరలేదనుకో, రేపు ఇంకో రోజు నాకు వస్తుందని నేను నమ్మను. ఈ ఇంటికి ఎప్పుడు వచ్చి ఉంటాం? సంవత్సరం అయిందా? సంవత్సరం అయిందమ్మా, ఇంకా ఎక్కువ అయ్యి ఉండొచ్చు. చెప్తున్నానండి. నేనేమంటానంటే ఈరోజు మనం మాత్రం బాగా పట్టేసుకోవాలి ఈ వాక్యాలు. ఎలాగా అని అంటే ఒకే ఒక మాట చెప్తున్నాడు. ఎట్లాగంట, మనకి ఆశ కలిగేది, నిరీక్షణ కలిగేది, ఎదురు చూసేదొట్టుగా మారేది ఏది? దేవుని దగ్గర ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు అన్నమాట.
ఎస్ లార్డ్ ప్లీజ్ యూ హ్యావ్ టు గివ్ మీ దిస్ వన్ అని అడిగి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడిగితే ఒరే పెద్ద పెద్ద కోరికలు వేస్తున్నాను నా దగ్గర అన్ని ఇవ్వలేను అనేటట్టు ఉండడు. దేవునికి స్తోత్రం. మీకు ఉదాహరణ చెప్తున్నాను. నాకు డ్రైవింగ్ రాని రోజుల్లో ఈ పాస్టర్లు చాలామందికి కార్లు గట్టా తిరుగుతూ ఉంటే నన్ను అనేవారు, ఏం పాస్టర్ గారు మీకు కారు లేదా అనేవారు. అనగానే నాకు అనిపించేది ఊరు బాబు ఖచ్చితంగా కారు ఉండాలనుకుంటా. అంటే నాకు కారు ఉండాలని నాకు ఆశ కూడా లేదు. వాళ్ళు అంటున్నారని చెప్పేసి నేనేమనుకున్నాను, ఒకసారి ప్రభు దగ్గర అడిగాను, ప్రభు యేసయ్య చాలామంది సేవకులకి కార్లు ఉన్నాయి, నాకు కూడా కారు ఇవ్వా అని అడిగాను. కారు ఇవ్వానంటే ఏమండి తింగరోని కాకపోతే అరే డ్రైవింగ్ అన్నా నేర్చుకున్నావా అని ఆయన అడగలేదు. నన్ను డ్రైవింగ్ వచ్చాంటరా అని కానీ అది అడగలేదు ఆయన. నేను అడగడం ఏంటో నెల తిరగక ముందే ఓ మీటింగ్ జరుగుతుంది మాకు, 2వ రాకడ గురించి కూటాలు జరుగుతున్నాయి. ఆ కూటాల్లో ఒక ఆయన ఎవరో 2-3 మనుషులు వచ్చి ఏ బ్రదర్ యు ఆర్ శేఖర్ అని అడుగుతున్నారు. నేను వాళ్ళని ఏమనుకున్నానంటే వైట్ డ్రెస్లో వచ్చిన పోలీసు వాళ్ళు అనుకుంటున్నాను. నేను వాళ్ళు ఎవరో వచ్చి ఉంటారు అని అనుకున్నాను. తీరా చూస్తే ఆర్ యూ శేఖర్ అన్నారు. ఎస్ ఐఎమ్ శేఖర్ అన్నాను. అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే నీకు కారు వచ్చిందన్నారు. ఏమొచ్చిందన్నారు? నిజమండి. అప్పుడు నన్ను తాళాలు ఇచ్చారు. నాకు ఇస్తూ ఉన్నప్పుడు తీసుకుంటుంటే నీకు డ్రైవింగ్ వచ్చా అని అడిగారు. రాదండి, డ్రైవింగ్ రాదండి అన్నాను. డ్రైవింగ్ రాదు అని అనగానే వాళ్ళు నా ఇంక చూసి నవ్వడం. నేను కూడా ఎవరెవరో బాబు కారు అనుకుంటున్నాను, ఎందుకంటే డ్రైవింగ్ రాదు కదా. కానీ ఇక దేవుడు మంచోడమ్మా. ఎవరండి ఈయన? నిజం చెప్తున్నానమ్మా, నువ్వేదైనా ఆయన అడగచ్చు. అది బోర్డు చూడండి సార్, ఇంటి ఆయన బలిపెట్టి నా నామని మీరు నన్నేం అడిగినానో చెప్పండి అమ్మా. ఏమేమి అడిగారమ్మా? ఏ పేపర్లో రాసి పెట్టుకోండి అమ్మా. నేను ఇవి అడిగాను నా ప్రభువు దగ్గర, నేను ఇది అడిగాను, నాకు ఇవి ఇచ్చిన వెంటనే టిక్ చేయండి అబ్బా, ఇచ్చాడు నాకు అని. నేను ఆ తర్వాత కారు నాకు ఇచ్చారు కానీ నేను అది చూసి ఏడుతున్నాను, బాధపడుతున్నాను ఓ పక్కన. ఎలాగంటే నాకే అర్థం కాలే, ఏంటో ప్రభు అడిగాను కానీ కారు ఇచ్చేసేవేంటి అంటున్నాను. నాకు ఇంకొకసారి అనిపించింది అసలు ఈయన ఎందుకు అడిగానో కానీ నేను అడగకూడదు అనుకున్నాను. కానీ అమ్మ బైబిల్ ఎలాంటిదంటే అడగకుండా కూడా తను ప్రేమించే వారికి ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అడిగే వారికి కూడా ఆయన ఇస్తాడు. పాట పాడానమ్మా. అడుగు వాటి కన్న ప్రభువు అత్యధికముగా దయ చేయును. అడుగు వాటి అత్యధికముగా దయ చేయును. ఆనందమే పరమానందమే, ఆనందమే ఆశ్చర్యకరుడు యేసే నా పాపము క్షమించెను, యేసే నా పాపము క్షమించెను. వేడు కొనక మునుపే ప్రభు, వేడు కొనక మునుపే ప్రభు, వడిగా ప్రభు దయ చేయును, వడిగా ప్రభు దయ చేయును. ఆనందమే పరమానందమే, ఆనందమే పరమానందమే, ఆశ్చర్యకరుడు యేసే నా పాపము క్షమించెను, యేసే నా పాపము తొలగించెను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆయన మీద ఆశపడడం తప్పేం కాదన్నమాట. దేవునికి స్తోత్రం. ఆయన దగ్గర ఎదురు చూడడం తప్పేం కాదన్నమాట. ఆయన అడగడం తప్పేమీ కాదన్నమాట. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆశ్రయుడా. ఎంత మంచి మాట అండి బాబు. దాని మీద ఎవరైనా ఇంకా మహానీయులు ఎవరెవరో పూర్వకాలం నుంచి చెబుతూ ఉన్నారు కదా. ఆ గొప్ప దేవుడు ఇప్పుడు అలా గొప్పగానే ఉండును గాక. అయితే ఇప్పుడు మనకు ఆయన మీద నిరీక్షణ ఎలా వస్తుందంటే ఆయన మాటలు వింటే వస్తుందట. సువార్త వినడం అని రాశాడు కదా తెలుగులో. ఏం రాశాడమ్మా? సువార్త వినడం. సువార్త అంటే ఏంటి? యేసయ్య మాటలు హానికరమైనవి కాదు. మీరు 18:23 చదివితే యోహాను సువార్తలో ఆయన ఎప్పుడూ కాని మాట మాట్లాడలేదు. ఆయన ఎవరికి కీడు చేసేవాడు కాదుగా. యోహాను సువార్త అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన మేలు చేయుచు సంచరించుచు
పీడింపబడుచున్న వారిని, దెయ్యాల చేత పీడింపబడుచున్న వారిని ఆయన స్వస్థపరుచుచూ వెళుతూ ఉండేవాడట. అందుచేత ఆయన కీడు చేసేవాడు కాదు. కాకపోతే ఇప్పుడు ఈ వాక్యంలో ఏముందంటే ఆయన మాటలు వింటే మనకు ఆశలు పుడతాయి. దేవునికి స్తోత్రం. నిజం చెప్తున్నానమ్మా. ఎన్నో మందిని నేను చూశాను, ఎంతో మందిని అస్సలు ఏమీ లేని నిరాశ్రయులుగా ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరెందుకు నేనే వచ్చాను. అలాగే దేవుడు నాకేం తక్కువ చేశాడు? సరే, ఇక్కడ వాక్యాలు వింటున్న వాళ్ళకి ఎవరికి తక్కువ చేశాడు? ఎవరికైనా నాకేం ఇవ్వలేకపోయాడండి. అన్నిసార్లు ప్రార్థన చేశాను, అన్నిసార్లు అడిగాను, సార్ ఇవ్వలేకపోయాడు సార్ ఆయన అనే మాట చూపించండి అయ్యా. అట్లా ఉండడానికి వీలే లేకుండా ఆయన ఆశ్రయుడిగా వచ్చేస్తాడట, రక్షకుడిగా వచ్చేస్తాడట, మేలు చేసేవాడిగా వచ్చేస్తాడట. నాకు ఇప్పుడు ఇందులో నుంచి ఎవరు దేవుని వాక్యాలు వింటారో వాళ్ళకి ఆయన మీద ఆశలు పుడతాయి. దేవునికి స్తోత్రం. అంటే నిరీక్షణ, ఎదురు చూడడం, ఆయన దగ్గర ఎక్స్పెక్టేషన్ చేయొచ్చు, గొప్పగా ఎదురు చూడవచ్చు, ఉన్నతంగా ఎదురు చూడవచ్చు. ఆయన నీకు ఇచ్చునుగాక. ఇంకో పాయింట్ నేను చెప్పాలి, ఇది కూడా మనం చదవలసిన వాక్యం అమ్మ. ఇది ఎలా ఉంది అంటే 71వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుతారా? కీర్తనాకారుడు ఏమంటున్నాడు అంటే, బాల్యము నుండి చదువమ్మా, చదువు. ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. ఎప్పటి నుంచి అమ్మా? అందరూ చెప్పండి అమ్మా. చిన్నప్పటి నుంచి ఈ పిల్లలు, ఇగో ఈ వయసు పిల్లలు ఎంత అదృష్టవంతులు అమ్మా. ఈ చిన్న పిల్లలు, ఇగో ఇది చూడు, వీళ్ళుగా ఎవరో కావడే సులోచన గారి కొడుకు, అది ఎంత చిన్న బుడత, ఆడికి అంత అదృష్టం చూడండి. ఆలోచన చేయండి. చిన్న పిల్లలతో మందిరాలకి రావడం అది ఎంత అద్భుతం సార్, ఎంత అద్భుతం సార్. నేను అంటున్నా ఏమండి, అలాగైతే మందిరానికి వచ్చి అనేక మంది చిన్నపిల్లల్ని అలా బాల్యము నుండే దేవునిలో, ఇక్కడ ఉందా ఏదో వీళ్ళ చెల్లి ఉంది కదా, అది ఏ పేరు, లావణ్య. ప్రేయర్కి ఎప్పుడు వచ్చినా వాళ్ళ అమ్మ మరీ కావాలని అందరి మధ్యలో ఇలా తీసుకొచ్చి వదిలేసేది. ఆ పిల్ల రావడం, పాట పాడేటప్పుడు నిద్రపోవడం, మీటింగ్ అయ్యాక లేపేవారు. అప్పుడు అది నాకు గుర్తు, ఆ పిల్లని చూస్తే. కానీ ఇప్పుడు చూడండి సార్, ఆ పిల్ల భలే చక్కగా దేవుడు కృప కదా, ఆ బిడ్డ జీవితంలో దేవుడు కృప కదా చూపించాడు. నేనేమంటున్నాను అంటే, అయ్యా బాల్యము నుండే ఎవరి మీద ఆధారపడాలట? అది. అప్పుడు ఈ నిరీక్షణ అనే పదానికి ఇంకో పదం ఏంటంటే, ఇందాక నేను చెప్పాను, ఏమేం చెప్పాను? ఎదురు చూడడం, ఆశపడడం, వేచి ఉండడం. ఇచ్చాను కదా లిస్ట్. అక్కడ నిరీక్షణ పెట్టుకోవడం, నమ్మక పెట్టుకోవడం, అలాగే ఆధారపడడం. ఏం చేయాలమ్మా? ప్రభు మీద ఆధారపడవచ్చు. ఇదిగో మీరు ఎప్పుడైనా ఐగుప్తీయుల మీద మీరు ఆధారపడకూడదు, అది రెల్లు ఏదో టైంలో గుచ్చేస్తుందని రాశాడు కదా. అంచేత నిరాశ్రయంగా మనం ఉండకూడదు, దేవుని మీద ఆశ్రయం పొందిన వారిగా మనం ఉండాలి. ఈయన మనకు మేలు చేసేవాడు. యేసు ప్రభు ఎవరమ్మా? ఇప్పుడు ఆయన లోకానికి వచ్చింది రక్షించడానికి వచ్చాడా, నాశనం చేయడానికి వచ్చాడా? అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? యేసు ప్రభు వచ్చిందే మనుషులను రక్షించడానికి. అందుకే ఆయనకి ఒక పేరు ఉంటుంది. ఏ పేరు? మంచి సామరేయుడు. 10వ అధ్యాయం 34 దగ్గర నుంచి మనం వెళ్తాం. లూకాసు వార్తలో ఎంత చక్కటి వాక్యం అండి. ఆయన ఎవరిని వదిలేశాడు సార్? ఎక్కడో ఎరుకో దారిలో పడిగాపులు పడి సత్తా ఉన్నాడు, కొరప్రాణతో గుంజుకుంటుంటే యేసయ్య ఆడి దగ్గరికి వెళ్ళి బాగు చేశాడు. 5వ అధ్యాయం యోహాను సువార్తలో 5-6 వచనంలో వాడు అప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచో ఉన్నాడట బెతస్దా కోనేరు దగ్గర. కానీ వాడు అప్పటికి అలా ఉన్నాడని చెప్పి తెలుసుకొని యేసయ్య వాడిని వెళ్ళి స్వస్థత పొందగోరుచున్నావా అన్నప్పుడు ఆయన పట్టించుకునేవాడే కాదా. అందుకోసం ఆయన దగ్గరికి నువ్వు రావడం మంచి పని చేసావు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు రక్షకుడిగా ఉండునుగాక, ఆయన నీకు ఆశ్రయముగా ఉండునుగాక. ఈ పాయింట్స్ మీద నేను ఒక్కటి చెప్తున్నాను, నీకు ఆయన మీద నీకు ఆశ పెరగడానికి ఒక్కటే రీజను. ఆయన ప్రయాసపడి భారం మోయిచున్న రండి నేను మీకు ఏమిస్తానన్నాడు. ఇవ్వడానికి ఆయన దగ్గర బోల్డ్ ఉన్నాయమ్మా. 11:28 చదివితే మత్తయి సువార్తలో ఆయన దగ్గర బోల్డ్ ఉన్నాయమ్మా. అంచేత ఆయన దగ్గరికి వచ్చాక నాకు ఆయన ఒట్టి చేతులతో పంపించేస్తున్నాడండి. అందుకా కాదమ్మా, నీకు ఇవ్వడానికే, నీకు మేలు చేయడానికే, నీకు సహాయం చేయడానికే, నీకు మంచి ఆలోచన ఇవ్వడానికే, నీ బతుకులో గొప్ప గొప్ప కార్యాలు కానీ విని ఎరుగని కార్యాలు చూడడానికి నీకు ఆశ్రయుడుగా ఆయన ఉండునుగాక. ఈరోజు వాక్యం ఏంటంటే, ఇశ్రాయేలుకు ఆశ్రయుడా.
పక్కనే నువ్వు కూడా బ్రాకెట్లో నీ పేరు పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే నీకు ఆయన ఆశ్రయుడు. నేను చెప్తున్నా, ఆకాశమందు 73వ కీర్తన 24, 25 వచనంలో, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు. ఎప్పుడైనా మాట చూడండి సార్, ఎవరెవరికమ్మా, ఎవరెవరిని పట్టించుకుంటారమ్మా. ఏదన్నా ఉంటేనే మనకి ఏదన్నా అంటారు. కానీ నేను చూశానమ్మా, మీరు బైబిల్ వాక్యాల్లో చూడండి సార్, 15వ అధ్యాయం అమ్మ 31లో చదువుతారా? మత్తయి సువార్తలో ఏం రాశాడు అక్కడ అనేక మందిని తీసుకొచ్చి ఏం చేశారట? ఏమ్మా ఎందుకు పడేశారమ్మా? ఎందుకు పడేశారు? అదే ఉందమ్మా, అట్లానే చదవండి, ఒకసారి చదవండి. దేవునికి స్తోత్రం. బహుజన సమూహములు ఆయన యుద్ధకు కుంటివారు, గుడ్డివారిని, మోగవారిని, అంగహీనులను మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడేశారంటే వారిని స్వస్థపరిచారు. ఏమంటే పడేశారంటే అర్థం ఏంటమ్మా? పడేశారంటే అర్థం ఏంటి? కొంచెం నెమ్మది దగ్గర పాపం కాళ్ళు లేనాడు, భుజం ఎక్కాడు అనుకో, కొతకేసినట్టు కింద ఇసిరేసినట్టు అయిపోయిందే తప్ప నెమ్మది దిగుతానంటే ఇప్పుడుగా మోసింది ఎక్కువ నిన్ను అని చెప్పి పాడేస్తున్నారట. ఎవరెవరిని ఇంకా అక్కడ పాడేసిన వాళ్ళందరికీ రోగులే. పోనీ ఎవడైనా కొంచెమన్నా బాగుపడడానికి ఛానల్ ఉంటే వాళ్ళు చేసిన కాడికి చేశారు చాకరీ, మా వల్ల కాదయ్యా, చచ్చిపోయావు, పోతే పో, నువ్వు అసలు లేనట్టే మా దృష్టిలో తీసుకొచ్చి యేసయ్య దగ్గర పడవేస్తే ఇశ్రాయేలుకు ఆశ్రయుడా. అబ్బా, ఆయన వాళ్ళందరినీ ఎవరే ఈ చెత్తని ఇలా తీసుకొచ్చి నా ముందు పాడేశారు, మీకు నచ్చలేదు, మీకు వద్దు అనుకుని నా ముందు పాడేస్తే నాకెందుకు తీసుకెళ్ళండి మీరు అనేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడా. వెళ్ళకుండా ఏం చేశాడట? పడేసిన వాళ్ళందరినీ తీసుకున్నాడట. తీసుకొని వాళ్ళందరికీ ఆయన ఏమయ్యాడో తెలుసా? ఆశ్రయుడు. ఏమైపోయాడమ్మా? ఆధారం. ఏమైపోయాడు? వాళ్ళు ఎంత ఎదురు చూశారు పాపం, అంత రోగాల్లో ఉన్నా కూడా వాళ్ళ మనసులో ఏముందంటే, మేము కూడా బాగైతే బాగుండేది, మేము కూడా బతకాలని ఉంది, మాకు కూడా మామూలు మనుషుల్లాగా కొంచెం చక్కగా ఉండాలనుకుంటున్నామంటే రైట్, యేసయ్య నీకు ఆశ్రయుడిగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసయ్య మాటలు వింటా ఉంటే నువ్వు అనేకమైన గొప్ప కార్యాలు చూస్తావు. ఓకేనా? సరే, ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తా. ఇది ఎలాగుందంటే మత్తయి సువార్త 12వ అధ్యాయం అమ్మ 20వ వచనం 21వ వచనం ఒకసారి చదువుతారా? ఏమంటున్నాడు అక్కడ? విజయమందుటకు న్యాయ విధిని ప్రబలము చేయు వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు. ఈయన నామమందు అన్యజనులు ఈయన నామమందు అన్యజనులకు ఏముందట? నిరీక్షించదు. మంచి మాటమ్మా, మంచి మాటమ్మా. మీరు ఇదే రోమాపత్రిక 15లో కూడా ఈ వచనం కూడా ఉన్నది. అక్కడ 14వ వచనం అనుకుంటున్నాను. మీరు అందులో చదివితే కూడా ఇదే వాక్యాన్ని ఇంచుమించుగా మనం చూడగలుగుతాం. నేనేమంటున్నానంటే, ఎట్లాంటి వాడైనా ప్రభువు దగ్గరికి వచ్చాక వాడు బాగైపోతాడు. దేవునికి స్తోత్రం. వాడికి ఆయన ఆశ్రయము. దేవునికి స్తోత్రం. నేను ఇల్లందు ఆ ఏరియాలో వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడిని, తరచుగా వెళ్ళేవాడిని ఇల్లందు ఆ ఏరియాకి. అక్కడ ఒకరోజు నేను కల్లారా చూసిన ఒక దృశ్యం, లంబాడి ఒక ఆమెని తీసుకొస్తున్నారు వాళ్ళు. ఎట్లాగో తెలుసా? 10 చక్రాలు లారీకి కట్టారు ఆవిడ్ని. కడితే ఆమె 10 చక్రాల లారీ అని వెళ్తుంది. అదేం కొండెక్కట్లా, మామూలు రోడ్డు మీద. కాకపోతే ఈవిడ్ని గొలుసులు వేసి కట్టారు, ఇనప గొలుసులు వేసి కట్టారు. ఇగో ఆ లారీని ఈవిడే వెనక్కి లాగేస్తుంది. అర్థమైందా? 10 చక్రాల లారీ అండి. నేను కల్లారా చూసిన సంగతి చెప్తున్నాను. అప్పుడు నేను అనుకుంటున్నాను, దేవుడా, ఆ లారీ కట్టు బలం ఎవరికి ఉంది? ఆమెకే ఉంది. ఇదేట్రా అని అనుకుంటున్నాను. కానండి సట్టం దూరం వచ్చాక మందిరం వచ్చింది. మందిరం రాగానే మామూలు ఆవిడైపోయింది. అప్పుడు ఆమె మీద ఉన్న దెయ్యాలను ఒకేసారి ఆమెను వదిలేసి వెళ్ళిపోవడం నేను చూసా. దేవునికి స్తోత్రం. అందుచేత నేను ఒక్క మాట అంటున్నాను, ఎంత బలహీనులైనా యేసయ్య దగ్గరికి వచ్చాక బలవంతులైపోతారు. అంచేత ఆయన మనకెవరమ్మా? ఆశ్రయం. నువ్వు ఆయన మీద నమ్మకం పెట్టుకోవచ్చు. సరే, దీనికోసం ఇంకెలా చెప్తే బాగుంటుంది? అమ్మ, నమ్మకం అంటే నీ కనుచూపు మేరకు అంటే అర్థమైందా? నువ్వు ఎంత ఎస్టిమేషన్, ఎంత ఎదురు చూస్తున్నావో అంత దూరంలో కూడా జరుగుతుంది, అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది అని ఉండవు. నిరీక్షణ అంటే అర్థం అది. నిరీక్షణ అంటే అర్థం ఏంటంటే, ఆశ్రయము అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంత దూరం, ఇప్పుడు 5 పట్టుకున్నా కాలేదు, లీటర్లు పట్టుకున్నా కాలేదు,
ఆ బంధువులు పట్టుకున్నా కాలేదు, ఎవరెవరో పేరు మోసిన వాళ్ళు పట్టుకున్నా అవ్వలేదు. అప్పుడు దీని అర్థమే ఆశ్రయం. అర్థమైందండి? ఎంత దూరం వెళ్ళాం. అందరూ కూడా ఎందుకమ్మా రేపు చేసేస్తాను, ఎల్లుండి చేసేస్తాను, చెప్పులు అరిగిపోయినా కూడా పని అవ్వట్లే చెప్తున్నా. అప్పుడు ఆశ్రయము అని అంటే అర్థం ఏంటంటే నీవు ఎంత శ్రమించావో అయ్యింది 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 చివరికి ఇప్పుడు గతి లేక ఎవరి దగ్గర రావాలి? ఎవరి దగ్గర రావాలి? మీకు అర్థమవుతుంది అప్పుడు అంటే ఇప్పుడు ఆఖరిగా ఇప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలమ్మా? అది మనం చదువుతాం కదా 5వ అధ్యాయం మార్కు సువార్తలో. ఆమెకి ఎన్ని సంవత్సరాల నుంచో ఆమె రోగస్తురాలై ఉంది అనేది మనకు తెలుసు. కానీ ఆమె ఎవరి దగ్గరికి వచ్చిందట? అదే ఆమె 12 ఏళ్ల నుంచి రోగస్థ పరిస్థితులతో ఉన్న ఆమె ఇప్పుడు ఆమె గురించి తెలుగులో బైబిల్ రాశాడు ఏంటంటే ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి మరంతా చెప్పండి అమ్మా, చదువమ్మా, వచనం చదువుతారా? 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. ఎన్ని తిప్పలు పడిందమ్మా? ఎన్ని తిప్పలు? ఎన్నో తిప్పలు అంటే ఎలాగా? 1 2 3 లెక్కడితో 100 ఎన్ని అంటారు? 100కి ఇంకా ఎక్కువ ఉంటారు. 12 సంవత్సరాల నుంచి తిరుగుతుందండి బాబా ఆవిడ. ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసి ఏమైపోయిందమ్మా? మొత్తం అటేమో శరీరానికేమో రోగం పెరిగిపోయింది, ముదిరిపోయింది, ఇంట్లో డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఏమీ లేవు, ఏమీ లేవు. రేపు ఎల్లుండో నేను అనుకుంటాను ఇలా తలుపు ఉంటే ఆ తలుపుకి ఎప్పుడు ఇంతకుముందు ఆవిడ తాళం వేసుకొని అంటే చాలు రిక్షా ఎక్కేసేది, అంటే చాలు ఆటో ఎక్కేసేది, అంటే చాలు బస్సు ఎక్కేసి వెళ్ళిపోయేది. ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఏం చెప్పేది కాదు, అక్కడ చుట్టాలు ఉన్నారు, అక్కడ ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ ఒకరోజు ఎందుకో ఆ తలుపు తీసుంది. ఆవిడికి తెలుసు కనీసం ఇప్పుడు రిక్షా ఎక్కుదామంటే పైసా పెట్టడానికి డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేసింది? ఇప్పుడు మరి జబ్బు చూస్తే ఏమైంది? ముదిరిపోయింది, రోగం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈవిడ ఏమనుకుంటుందంటే ఒకవేళ నేను చచ్చిపోతే కనీసం వాళ్ళు వచ్చి నన్ను సమాధానం చెయ్యాలి కదా అనే లాస్ట్ స్టేజ్లో ఉంటే అప్పుడట ఏమండి ఎవరో యేసుని గురించి చెప్పారట. యేసయ్య గురించి చెప్పగానే ఇప్పుడు ఆవిడ నేను అన్నాను సువార్త వెల్లడైతే దేవుని మీద మీకేం కలుగుతుంది? నాయన ఇక్కడ నిరీక్షణ, నీకు నిరీక్షణ కలగాలంటే ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా అనే మాట వినండి అబ్బా, వినండి అబ్బా, వినండి అబ్బా, ఖచ్చితంగా నీకు చేస్తాడు. నిన్ను వదలడానే అన్నాడు కదా ఇక్కడ వాక్యంలో, అదే కదా చెప్పి మమ్మల్ని వదలకండి ప్రభువా, అందరూ వదిలేశారు, మీరు వదలకండి ప్రభువా అన్నారుగా. అప్పుడు నీ జీవితంలో ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఏమోనబ్బా ఎంతలాగా నాకు ఎప్పుడు ఈ యేసు ప్రభు గురించి చెప్పలేదు ఎవరోనే, ఎక్కడెక్కడో తిరిగాను, ఏవేవో ఆలాలు చేశారని అనుకున్నాను, ఏం చేయలేదు, నా బతుకు ఇలాగ అయిపోద్దని అనుకోలేదు. కానీ ఈయన పేరు ఏంటంటే యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. అయ్యి బాబు ఇదేంటయ్యా బాబు, ఈయన పేరులోనే రక్షణ ఉంది, ఖచ్చితంగా ఈయన దగ్గరికి వెళ్తే ఏమవుతుంది, నాకు విడుదల వస్తుందని చెప్పి వెళ్ళింది ఎలాగో వెళ్ళింది. కానీ అక్కడ ఉన్న మనుషుల్ని చూడగానే అమ్మో బాబు ఇంతమందా బాబు? ఎందుకంటే లూకాసు వార్త 5:17లో ఎన్ని రకాల వాళ్ళు వస్తారట, శాస్త్రులు వస్తారు, పరిసయ్యులు వస్తారు, సద్దుకాయలు వస్తారు, రోగులు వస్తారు, చీకటోళ్ళు వస్తారు, రకరకాల జబ్బులు వస్తారు. ఒక్కటేంటి సార్ వస్తానే ఉన్నారు సార్. 12వ అధ్యాయం 19లో రాస్తాడు కదా యోహాను సువార్త, లోకమంతా ఆయన కూడా. అయ్య బాబు ఇప్పుడు ఈవిడ ఏం చేసిందంటే ఎంతమందిలో నేను ఇప్పుడు ఈ దగ్గరికి వెళ్ళాను అంటే ఒకవేళ అలా ముందు నుంచి వస్తే నన్ను చూడగానే ఏమా కనీసం ఎంత డబ్బులు ఉంటే నా దగ్గరికి రా అంటాడేమో. అర్థం చేసుకోండి. మరి ఏ డాక్టర్ గారు ఫ్రీ చేసాడు ఆవిడకి? మిగిలిన డాక్టర్లు అందరూ ఏం చేశారు? పిండేశారు, చెరుగ్గర్రలు తీసుకెళ్ళి మిషన్లో పెట్టిన తిప్పినట్టు రసం పీకేసినట్టు లాగేసారు ఆవిడ. ఒక పక్కన జబ్బు, ఇంకో పక్కన డబ్బులు లాగేస్తున్నారు. కానీ ఇప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే ఇంతమందిలో బాబోయ్ బాబోయ్ అనుకుంటుంది. కానీ ఆమె ఏం చేసిందో తెలుసా? బాబోయ్ ఎదరెళ్ళి అడిగితే కనుక ఏదన్నా ఇబ్బందే, ఎందుకు ఆయన వస్త్రం ఇలా ముట్టుకుంటే బాగైపోతాను నేను అనుకుందట. ఆశ్రయం అంటే చెప్తున్నా నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకోవచ్చు, నువ్వు ఆయన మీద ఒరిగిపోవచ్చు, నువ్వు ఆయన మీద ఆనుకోవచ్చు, నువ్వు ఆయన మీద ఆధారపడవచ్చు. అంటే
అమ్మా మనందరికీ ఎవరైనా ఆశ్రయుడు. దేవునికి స్తోత్రం. అంతేనండి. యేసయ్య వస్త్రం పట్టుకున్నదట, ఇలాగా ముట్టుకోగానే బాగిపోయింది. ఎవరికి చెప్పకుండా పోదాం అనుకుంది తప్పించుకొని. యేసయ్య ప్రభావం నాలో నుండి వెళ్ళాను, బయలువెళ్ళను. ఎవరు నన్ను ముట్టుకున్నారు అనగానే అయ్యి బాబు ఎంత బిల్లు వేసేస్తాడో అనుకుంది. కానీ యేసయ్య అమ్మని చూసి, అమ్మ ఏమి నీకు దగ్గర బిల్లు ఏమేయను కానీ సమాధానం గలదానిగా ఇల్లమ్మా ఇల్లమ్మా, ఇన్నాళ్ళకి నీకు యేసు ప్రభు అవసరం వచ్చాడా అని. ఎందుకంటే ఆళ్ళ వీధుల్లో ఎన్నోసార్లు తిరిగాడు ఆయన, పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నేను అంటాను, ఆవిడ వచ్చి ఏమన్నదంటే, అయ్యా నేను అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళాను అయ్యా, ఇలాగ అయిపోయింది బతుకు, కానీ నా దగ్గర ఏమి లేక నేను మీ పాదాలు పట్టుకున్నాను అయ్యా అంటే, పర్లేదమ్మా నువ్వు బాగవడమే నాకు కావాలి. దేవునికి స్తోత్రం. సరేనా? ఇప్పుడు ఏమంటే వాక్యం అయిపోలేదు, ఇంట్రడక్షను. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం, పాయింట్లకి వెళదాం, ఒక్కొక్క పాయింట్ చూద్దాం. ఆలోచన చేయండి. ఎందుకంటే నువ్వు దేవుని మీద ఆశ్రయుడా, ఆ మాట నువ్వే చెప్పాలి. ఇశ్రాయేలుకి ఆశ్రయుడు అనేది ఎలాగుందో. ఇప్పుడు నీ పేరేం పేరు? మిరియామమ్మ. నీ పేరేం పేరు? అదేనా? మిరియామమ్మ. ఏమన్నా మిరియామమ్మకు ఆశ్రయుడా అని అమ్మ అనాలి. ఏం పేరు నీ పేరు? చెప్పు. తీర్సాకు ఆశ్రయుడా అలా చెప్పాలి. ఇంకెవరు తెలుసు రోజు చెప్పు. నీ పేరేం పేరు? పవిత్రకు ఆశ్రయుడా. అయ్యో మీ పేర్లు చెప్తున్నా, నా పేరు చెప్పుకుంటాను ఒకసారి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? నాకు ఆశ్రయుడు ఆయన, నా దిక్కు, నా కోట, నా శైలం, నా శృంగం, నా ఆశ్రయం. నాకు ఏదైనా ఉంటే, మీరు 18వ కీర్తనలో నేను చెప్పాను కదా 2వ వచనంలో, అట్లానే నాకు అన్నీ ఆయన ఉన్నాడు కనుక, అయ్యా నాకు నువ్వు తప్ప ఎవరు లేరయ్యా అని ఆయన మీద పడిపోదాం. ఆయన నీకు ఆశ్రయమే ఉండునుగాక, ఆశ్రయమే ఉండునుగాక. చాలా వాక్యాలు బాగా డీప్గా వెళితే ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? మీ దగ్గరికి తప్ప అని అంటాడు కదా. ఎవరు? 67లోనమ్మా చదువుతున్నాం. యోహాను సువార్త 6:67లో వెళ్ళిపోతారయ్యా మీరు కూడా అంటే ఎవరి దగ్గరికి వెళ్తాం ప్రభువా? నిత్య జీవపు మాటలు కలవాడవే కదా. 66, 67 కూడా మనం చదివితే నాకు ఒక్క మాట ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే మీరు నిరీక్షణ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఆశ్రయుడా అంటే అర్థం ఏంటి చెప్పండి? నిరీక్షణ అని, ఇంకా ఆశపడడం అని, ఇంకేటమ్మా ఎదురు చూడడం అని, ఇంకేటమ్మా నమ్మడం అని, ఇంకేటమ్మా వెరీ గుడ్ పాయింట్. మర్చిపోతారేమో అనుకున్నాను, భలే చెప్పేశారు ఈ రూమ్లో వాళ్ళు. ఆధారపడడం. దేవుడు అట్లానే ఈ వాక్యాన్ని ఎంతమంది ఇష్టపడతారో వాళ్ళకి ఇలాగే ప్రభు వారికి కనబడును గాక. నీ విషయంలో నీకు ఆశ్రయమన్న దేవుడు కునుకుడు. ఎంత మంచి దేవుని మన జీవితాల్లో ఎలాగైనా కూడా ఇంకా ఇంతకన్నా గొప్ప జీవితాన్ని మనం పొందుకోలేం. అందుచేత ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి 1-2 పాయింట్లు మళ్ళీ దీంట్లో నుంచి మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. విలాప వాక్యాలు 3వ అధ్యాయం అమ్మ 28, 29వ వచనం ఒకసారి చదువుతారా? అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. నిరీక్షణ ఆధారము కలుగునేమోనని అతడు బూడిదలో మూతి పెట్టుకునవలెను. ఇది మీకు అర్థమవుతుందా? అంటే మరీ ఇంకా అవ్వదు. ఉదాహరణ చెప్తాం. మనం కోర్టులకు వెళ్తే అది ఏంటో కానీ విచిత్రం. 10 సంవత్సరాలు వెళ్ళినా కూడా కేసు నడుస్తూనే ఉంటుంది. విచిత్రం. 20 సంవత్సరాలు వెళ్ళినా ఒక్కోసారి మధ్యలో ఆలయాలు ఏమంటే ఓడిపోతారు సార్, మీరు ఏమవుతారట? ఓడిపోతారు. నెగ్గడానికి ఏం ఛానల్. ఒకసారి అడ్వకేట్ని అడగండి, ఎందుకు నువ్వే నెగ్గాలని ఎందుకు అనుకుంటున్నావు అంటాడు వాడు. ఏమో రకరకాలుగా. కానీ మనం ఎటు చూసినా ఏ మూల నుండి మనకు సహాయం దొరకకపోయినా నీకంటూ సహాయం చేసే ఆశ్రయుడు ఆయన పేరే నజరేయుడైన యేసు. నీకోసం ఆయన పుట్టాడబ్బా. నువ్వు దర్జాగా ఆయన మీద ఒరిగిపోవచ్చయ్యా, ఆయన మీద ఆనుకోవచ్చయ్యా, ఆయన మీద మీరు ఆధారపడవచ్చయ్యా. ఆయన మీరు ఏం అడిగినా కూడా అడగండిరా నాన్న నేను మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అంటాడు ఆయన. అందుచేత ఈ దేవుడు సదాకాలం ఏమండి ఈ ప్రభువు ఏ ప్రభువు అయినా సరిలేరు ఆయనతో. పాడండి అమ్మా గబగబా. ఇలాంటి ప్రభువు మరి లేడు ఇళ్ళలోన, ఇలాంటి ప్రభువు
మరి లేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదా అనుదినము చేదా. ప్రభు యేసుని పూజించేదా అనుదినము చేదా. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదా సంతోషముగా ఉండేదా. హల్లెలూయా 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 హల్లెలూయా. అమ్మా, ఇప్పుడు నిరీక్షణ అనేది దేవుని మీద పెట్టుకుంటే అక్కడ నిన్ను ఆయన ఏం చేస్తాడంటే, అది ఒక వచనం ఉంది, ఆ వచనం చదువుదాం. కాకపోతే నువ్వు దేనికైతే ఎదురు చూసావో నువ్వు యోగ్యుడు కాకపోవచ్చు, నువ్వు అర్హుడు కాకపోవచ్చు, కానీ కృప అంటే ఒకటి ఉందో చూసారా. కృప ఏం చేస్తుంది? యోగ్యత లేని వానికి ఇవ్వబడిన అర్హత. అంటే నాకు నిజంగా నేను ఎదురు చూశాను, అరే డబ్బులన్నీ ఖర్చు అయిపోయాక ఇప్పుడు నువ్వు బాగుపడాలని ఇప్పుడు వచ్చేవేంట్రా అంటలే. చేతులు కాలేకే కదా చాలామంది ఆయన దగ్గరికి వచ్చేది. సరే, ఒక వచనం చదవండి అమ్మా. ఇది ఎలా ఉందంటే 33వ కీర్తన 22వ వచనం అనుకుంటున్నాను, ఒకసారి చదువుతారా? ఏమని అంటున్నాడు అంటేనండి, భలే వచనం రాశాడు సార్. దేవునికి స్తోత్రం. 33:22 వచనం లేదమ్మా. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండునుగా. ఏదమ్మా, ఏది వస్తుందమ్మా? కనిపెడితే ఏమొస్తుంది? ఎదురు చూస్తే ఏమొస్తుంది? ఆశపడితే ఏమొస్తుంది? చెప్పండి, ఆధారపడితే ఏమవుతుంది? అంటే ఇప్పుడు కృప అంటే మీకు అర్థమైందా? యాక్చువల్లీ నేను ప్రభువుని ఏదో అడుగుతుంటే ఒరే ఇట్లాంటి చెయ్యనురా అంటలేదు ఆయన. కృప ఇస్తాడట. కృప ఇచ్చాడు అంటే మన పని అయిపోయినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఎవరైనా నన్ను అమ్మ వాక్యం కూడా బాగా చెప్పాలి ఒకటి, రెండవది వాక్యాన్ని కూడా బాగా వినాలి. వినుట వల్ల ఏమొస్తుంది? 10:17లో అంతే కదా, రోమాపత్రికలో రాశాడు కదా, 10:17లో వినుట వలన విశ్వాసం, వినుట దేవుని మాట వలన. అప్పుడు ఆ మాటలు వింటూ ఉంటుంటే అప్పుడు నాలో నిరీక్షణ పెరుగుద్ది, నాలో విశ్వాసం పెరుగుద్ది, నాలో ఆయన సుగుణాలు కనిపిస్తాయి, నాలో ఆయన ప్రేమ వస్తుంది. ఒక్కొక్క విధంగా చెప్పాలంటే నాకేమి కొరత ఉన్నాయో అవన్నీ ఆయనని గురించి వినడం వలన అన్నీ సెట్ అయిపోతాయి. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? రోగశయ్యం మీద ఎవరిని ఉంచున్నావాడట? దేవునిని పట్టుకున్న వాళ్ళని రోగశయ్యం మీద ఉన్నాడు. ఆడ వెళ్ళాడో లేదో హాస్పిటల్కి, ఆ హాస్పిటల్లో కంగారు అవ్వాలి, ఇటు ఎలా బాగా అయిపోయాడని అనుకోవాలి. ఏదో 2 నెలలు ఉంటాడేమో, డబ్బులు బాగా గుంజుకుందామంటే వెళ్ళిన 2వ రోజుకి వెళ్ళు బాగా అయిపోయావు అని పంపించేయాలి. దేవునికి స్తోత్రం. ఏమనబ్బా, ఈ దేవుడు చాలా మంచివాడు. యేసయ్య ఎవరో చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే ఎంతైనా ఆయనే మంచివాడు. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు మీ జీవితంలో నువ్వు పొందుకోవడానికి ఆయన నీకు ఫస్ట్ బేసిక్ ఏమిస్తున్నాడు? మాటలు, వాక్యాన్ని ఇస్తాడు. వాక్యాన్ని ఇస్తే సువార్తను అందిస్తాడు. దాంట్లో మీరు కొంచెం ఎలిజిబుల్ అవుతారు. రెండవది ఏమిస్తాడట? కృప. ఏమిస్తాడమ్మా? అంతే. ఈ దెబ్బతో కృప అని అనగానే ఇక బైబిల్లో ఎలాగుంటుందంటే, కృప వచ్చిందంటే ఆడికి మహదైశ్వర్యమే. ఇంకా ఆడి బతుకు, ఇంకా బతుకు బాగైపోయినట్టే. దేవునికి స్తోత్రం. సరే, ఇది ఒక పాయింట్ కదా. ఇంకొక పాయింట్ నేను చెప్తా. 1 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి అమ్మ. ఇది కొంచెం దీని మీద ఇంచుమించుగా అందరూ ఆలోచన చేయాలి. ఇది 3:5 చదవండి. పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము మళ్ళీ చదవమ్మా. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. ఎవరికమ్మా? వినాలి. ఇందులో పాయింట్ ఉంది కాబట్టి చెప్తున్నాను. తమ స్వపురుషులకు
అంటే యజమాని ఉంటాడు కదా, ఇంటికి యజమాని ఉంటాడు కదా, యజమాని మాట మీరు వినాలా, మీ మాట ఆయన వినాలా? అలాగనగా మా మాట అనకుండా మేము అన్నం పెడతామా అని అనకండి మరి. ఎందుకంటే జనరల్గా మీ రాజ్యం మీకుండును కాక, ఆయన రాజ్యం ఆయనకుండును కాక. మీకు ఒక విషయం చెప్పను అమ్మగారులకి ఎక్కువగా పిల్లలందరూ ఎవరికి దగ్గర అయిపోతారు? అమ్మకి. బాబుకి ఎందుకు దగ్గర అవరు? ఎందుకు దగ్గర అవరు? అసలు బాబు గురించి అమ్మ కూడా చెప్పట్లేదు ఇంట్లో. ఎప్పుడో ఒకసారి ఏమండి పాపకి బిల్లు కట్టాలటండి, అప్పుడు ఏమైనా నేను గమనిస్తున్నానమ్మా. ఎప్పుడు కూడానమ్మా ఇంట్లో అమ్మ ఎంత ప్రాముఖ్యమైన స్థాయి ఉందో యజమాని కూడా అలాగ ఉన్నాడని నేర్పాలి తల్లి. అది నేర్పట్లే. రేపదే నా వెనకాల పడి తిరుగుతారు ఈ పిల్లకాయ ఇలా అని అనుకుంటుంది. బైబిల్ ఒప్పుకోవట్లేదు అలాగా. ప్రతి బిడ్డ నేను ఈ విషయంలో ఏమండి ఏమనుకోకండి అమ్మా. నాకు ఒక ఆయన ఉండేవాడు, పకీరు తెలుసు కదా, మా అమ్మాలకు తెలుసు. నాకు చాలా ఇష్టమైన మనిషిగా ఉండేవాడు, చాలా మంచి అతను. ఏమో ఆయనకి 6 మంది 7 మంది మగపిల్లలు ఉన్నారు. ఎవడైనా కూడా సార్ మాట కాదని మాట్లాడరు. అంటే తండ్రికి అంత విలువ ఇస్తారు. ఇప్పుడు మన ఇళ్లల్లో తండ్రికి స్థానం ఉండాలా వద్దా? అలాగే ఇంటి ఆవిడ కూడా యజమానికి విలువ ఇవ్వాలా వద్దా? శిరస్సు నువ్వా ఆయన? నిజమేనా? చూడాలి, అడగాలి, అప్పుడప్పుడు అడగాలి. ఇంటి ఆయన అడగాలి, అయ్యా నువ్వేరయ్యా ఇంటికి శిరస్సు మాట అంటే అది చెప్పాలి. సరే, ఇప్పుడు ఏమంటున్నాడమ్మా ఇందులో? ప్రతి ఆమె కూడానట స్వపురుషులకు లోబడి స్వపురుషులకు లోబడాలి, తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండే. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా, అదే వచ్చిన చదవండి అమ్మా. అటువలే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలంకరించుకున్నారు. ఆ తర్వాత ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. సరే, ఇప్పుడు ఒక పాయింట్ ఇందులో నా బైబిల్ వాక్యం ప్రకారంగా ఏమిటబ్బా అంటే, మన జీవితంలో నిరీక్షణ అనేది ఒకటి ఉంది కదండి. నిరీక్షణ అంటే ఆశ్రయించడం. ఆశ్రయించడం అనే దాంట్లో మాట ఎలా చెప్తున్నాడంటే, మీరైనా నేనైనానట దేవుని దగ్గర విధేయత కలిగి ఉంటే గనక, ఆ పై వచనంలో కానీ ఉన్నదమ్మా, నీ రక్షణ నిరీక్షణ అనేది అది మన జీవితానికి విధేయతను నేర్పిస్తుందట. ఏమిస్తుందమ్మా? అమ్మా నిరీక్షణ అనేది, నిరీక్షణ అంటే ఏంటి? దేవుడిని ఆశ్రయిస్తున్నాను చూడండి, ఆనుకుంటున్నాను చూడండి, ఆధారపడుతున్నాను చూడండి. అది ఏం చేస్తుంది అంటే, నువ్వెవరైనా కూడా ముందు విధేయత నేర్చుకుంటావు. ప్రతి ఇల్లు కూడా బాగుపడాలి అనేది దేవుని ఉద్దేశం. కుటుంబాన్ని ఎవరు ఏర్పాటు చేశారు? కుటుంబాన్ని పాడు చేసింది ఎవరు? సైతాన్. అందుకని ప్రతి ఇంట్లో యేసు ప్రభు ఎలాగ ఉండాలి? యేసు ప్రభు ప్రముఖుడిగా ఉంటే కనుక అప్పుడు ఆ ఇంట్లో పిల్ల పాపలు, యజమానురాలు, కుటుంబం బాగుండాలి. ఇప్పుడు మందిరం బాగుండాలి అని అనడం కాదు, ముందు కుటుంబాలు బాగుండాలి. అలా బాగుపడ్డ వాళ్ళందరూ వచ్చి అక్కడ దేవుని దగ్గర మందిరంలో చేరి ఆరాధన చేస్తే ఉంటుందండి, ఆ ఆనందమే వేరు. అందుచేతే నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి కుటుంబం కూడా ఈ వచనాల్లో మీరు చదివితే గనక నిరీక్షణ అనేది మన జీవితంలో ఉంటే అప్పుడే మనము విధేయత కలిగిన వారిగా ఉంటాం. విధేయత లేదనుకోండి, నిరీక్షణ పనిచేయదు. అర్థమవుతుందమ్మా? ఏ ఇల్లు అయినా కూడా బాగుండాలంటే ఏముండాలి? విధేయత. విధేయత రావాలంటే ఏం కావాలి? నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అనేది లేకపోతే మనము ఏమండి న్యాయంగా బతకలం, యథార్థంగా బతకలం. ఒక విధంగా చెప్పాలంటే బతుకుతాం, అన్యాయస్తులుగా బ్రతుకుతాం. అది ఒక బతుకేనా అనేదొట్టు ఉంటుంది. అందుచేత నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి వారికి ఇశ్రాయేలీయుల ఏమండి ఆశ్రయుడా. ఈరోజు నేను గట్టిగా చెప్పాలి, నా ఆశ్రయుడు ఎవరు? నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఎవరమ్మా చెప్పండి. ఆయన మేలు చేస్తాడా చేయడా? పిలుస్తుంటే వింటాడా వినడా? సహాయం అడిగితే ఇస్తాడా ఇవ్వడా? ఏమండి అందుచేత ఇప్పుడు రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుతారా? అక్కడేం రాశాడు అని అంటే, దేవునికి మహిమ కలుగునుగాక, సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి అనేక జనములకు తండ్రి అగునట్లు. ఎంతమందికమ్మా? అనేకులకు
అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగిన ఎప్పుడమ్మా? అప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా నిరీక్షణ ఉంటుందమ్మా? నిరీక్షణకు ఆధారం లేదట. అంటే నేను ఎదురు చూస్తున్నాను అంటే కనుచూపు మేరకు అబ్రహాం జీవితంలో జరుగుద్దంటే జరగదన్నట్టే ఉంది. మీకు నేను చెప్పేది వినండి, కనుచూపు మేరకే. అప్పటికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఏమండి? ఒక 100 సంవత్సరాలు అయిపోయింది కదా. దగ్గరికి అబ్రహాం వయసు ఎంత? పిల్లోడు పుట్టేటప్పటికి వయసు ఎంత? 100 సంవత్సరాలు. అప్పుడు దగ్గరగా దేవుడిని పట్టుకొని బ్రతుకుతూ ఉంటే ఎంతమంది అన్నారంటే వదిలేయ్యా, 30 దెబ్బలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించినట్టు ఏది ఈ ఊరు అంటాడు, ఆ ఊరు అంటాడు, ఆ ఊరు అంటే అలాగే తీసుకుపోతున్నాడు. ఏమైనా అవుతాయా నీ బతుకులో? పిల్లలు ఉంటారా నీకు? ఎందుకయ్యా దేవుడు? ఇప్పుడు మన వాళ్ళు చాలామంది అంతేనమ్మా, దేవుళ్ళకి వచ్చి ఆడిబాబు సొమ్మేం పోయిందో నా మీద పడి ఎడుతాడు. నేను దేవుణ్ణి అంగీకరించినందుకు ఆడికేం కష్టం, అది గుర్తుపట్టట్లే. ఏం చేస్తారు? ఇప్పుడు అబ్రహాముని ఎంతమంది వెనక లాగుదాం అనుకున్నా అబ్రహాంకి ఒకటే, నిరీక్షణకు కూడా తను ఎదురు చూశాడట. ఆశ్రయం, రక్షణ, ఎవడో సహాయం ఏదో ఎదురు చూస్తే ఎట్టు కుదరట. ఎందుకంటే ఆవిడకేమో పిల్లలకైనా పరిస్థితి లేదు, బైబిల్లో రాశాడు మృత తుల్యం అని రాసేసాడు. మరి ఈయనకి ఏమీ లేదు. అబ్బో ఇది జరగదు 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 అనేదే ఉంది. కానీ ఈయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలీలకు ఆశ్రయుడా అంటున్నాడు అబ్రహాం గారు. అబ్రహాం గారికి ఉన్న పాయింట్ అది. కనుచూపు మేరకు జరగదు అని తెలిసినా జరగదు. కానీ అందరూ చెప్తే ఇనవేటయ్యా అంటే మీకు జరగదు నాకు జరుగుద్ది అంతే అంటున్నాడు. మీకు జరగదు నాకు జరుగుతుంది అని మాకు నీకు జరుగుతుంది. మేమందరం మనుషులు కాదేటి, మరి మాకు చెయ్యడా అంటే అవునరా మీకు అలా నమ్మకం లేదు, నాకైతే ఉంది. ఇక ఎంతమందో ఆయనను ఒకవేళ వెనక్కి లాగుదామన్నా ఆయన వెనకకి వెళ్ళక తాను చూసిన దేవుని వైపు వెళ్ళిపోయాడు. అలాగా ఏమంటే నిరీక్షణకి ఏమి లేదట. అంటే అప్పుడు నిరీక్షణ అనే దానికి మినిమం కనీసం కొంతన్నా ఉండాలట. ఏముండాలి? ఇప్పుడు ఏసై మంచోడు, ఏసై చేస్తాడంటే మరి డాక్టర్ గారు పోతావు అంటున్నాడు. డాక్టర్ గారు ఏమంటున్నాడు? పోతా. మరి ఏసై దగ్గరికి వెళ్తే ప్రభా అక్కడ వాళ్ళు డాక్టర్ గారు ఇలా కట్టినారు అలా కట్టినారంటే నిజంగా ఇలాంటివి ఎలాగబ్బా ఇవన్నీ అంటే ఈయనకు మాత్రమే అలాంటివి చేయగలుగుతాడు. అందుకే ఆయన నీకు ఆశ్రయుడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా ఇప్పుడు మీకు పాయింట్? అర్థం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము ఏం చేశాడట? మళ్ళీ ఏం చేశాడమ్మా అక్కడ? చదవండి అమ్మా, అదే 18వ వచనం 4:18 చదవండి. ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగిన. ఏంటంటే బాబు నిరీక్షణకు ఆధారం లేదంటే మళ్ళీ నిరీక్షణ అంటాడేంటి? ఎలాగా అంటే ఆ నిరీక్షణకు ఆధారభూతుడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరే నువ్వు నేను ఆరాధన చేయుచున్న నజరేయుడైన యేసబ్బా. ఆయన ఉన్నాడు, చూస్తున్నాడు. నాకు పరీక్ష పెట్టాడు ఆయన. రే నువ్వు ఎంతలా నిలుగుతావు చూస్తాను రా అని చూస్తున్నాడు. చూసే కొద్దీ నాకు ఇంకా ఆయన మీద ఏమొచ్చిందంటే ప్రభువా ఏమైనా సరే నీ మీద ఉన్న నమ్మకం నాకు ఎవరి మీద ఉండదు అంతే. నిన్ను ఆశ్రయించినట్టుగా నేను ఎవరిని ఆశ్రయించినంటే, నీ మీద ఆధారపడ్డట్టుగా నేను ఎవరి మీద ఆధారపడినా. ఎవరెవరో అతను అటు ఇటు లాగేద్దామన్నా కూడా ఎవడు మాట అనలేదు. దేవుడే నాకు సమస్తం అని చెప్పి వెళ్ళిపోయాడు. ఒకరోజు దేవుడు చూశాడు, నాన్న ఎట్టు చూసిన కనుచూపు మేరకు ఏమీ జరగదని అందరూ అంటున్నా, నువ్వు అనుకుంటున్నా, మరి ఎలాగ నా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నావు అంటే అప్పుడు అంటాడు, అవును ప్రభువా నువ్వు లేని దానిలో నుంచి సమస్తమును. అది సర్వశక్తుడు అంటే అర్థం ఏంటో తెలుసా? 17:1 ఉంటుంది. నేను ఎవరిని అనుకుంటున్నావయ్యా? ఆదికాండం 17:1 వచనంలో నేను ఎవరిని అనుకుంటున్నావు? నేను సర్వశక్తి కలిగిన దేవుడిని. అంటే నాకు అసాధ్యమైనది ఏది ఉంటుందయ్యా? ఏది ఉంటుందని అనుకుంటున్నా. అప్పటికి ఒకసారి వచ్చి చెప్పాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా అని అన్నాడుగా. ఇన్ని చెప్పాడు 18-14 అమ్మా, అందులోనే చదువుతాం. ఇంతలాగా అప్పుడు ఆయన ఏమనుకున్నాడు? అవ్వినా అవ్వకపోయినా నేను ఎవరిని వదలనా? చెప్పాలి, యేసయ్యనా అంతేనమ్మా. అలా పట్టుకొని వెళ్ళిపోయాడండి. అలాగే వెళ్ళిపోతే ఒక రోజు దేవుడు అబ్రహాం ఇంటికి వచ్చాడు. మంచి ఎండపోట. 18:1 రాస్తాడమ్మా, 1వ వచనంలో రాశాడు. మమ్రే అనే చోట ఆయన ఒక ఇంట్లో ఉన్నాడు. బయట యేసయ్య వచ్చాడు. దేవుడు వచ్చి అక్కడ
అతన్ని చూచాడు, పలకరించాడు, మాట్లాడాడు, అన్నీ చెప్పాక ఇప్పుడు ఏంటంటే మీదటికి నీకు ఇదేంటి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు వచ్చి అవుతుంది అన్నాడు. అంతే, నాకు అదే చాలు అనుకున్నాడు. నిజంగానండి వాళ్ళ ఆవిడ గారు కూడా లోపల నవ్వుకుంటుందండి. ఈడెక్కడో ఈ మనిషి దేవుడు అంటాడు, అవుతుంది అంటాడు, నేను కనే స్థాయిలో ఉన్నానా, నేను ఏమన్నానా అని ఆమె. కానీ అయ్యా పండు ముసలావిడిని మళ్ళీ దేవుడు యవ్వనస్తురాలకు ఉండే బలం ఇచ్చాడబ్బా. మీరు నమ్మండి సార్, బైబిల్ వాక్యాలు నిజం సార్. ఒక ఆవిడ బిడ్డను కనాలంటే ఎంత బలం ఉండాలి సార్, ఎంత శక్తి ఉండాలి, ఎన్ని రకాలుగా ప్రిపరేషన్ ఉండాలి. ఓ పక్కన ఆయన అలాగే అయిపోయాడు, ఓ పక్కన ఈవిడి రెడీ అయిపోయారు. ఇద్దరినే చూడగానే బయట వాళ్ళందరూ అనుకుంటున్నారు అదే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఇశ్రాయేలుకు ఆశ్రయుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని విషయాలు వస్తాయో చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. అమ్మ అవుతున్నాయా లేదమ్మా, అవుతున్నాయా లేదా? ఎవరమ్మా చేసేది? సాధ్యం కాని వాటిని సాధ్యపరచడం ఈయనకి మాత్రమే సాధ్యం. అందుకే ఆయన నీకు ఆశ్రయుడుగాను, ఆయన నీకు రక్షకుడుగాను, ఆయన నీకు ఆధారముగాను, ఆయన నీకు ఎలాగుండాలంటే నువ్వు కోరుకున్నట్టుగా ఆయన నీ ఆశను ఆయన నెరవేర్చునుగాక. ఒక్క విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. అంటే వాక్యం అయిపోయిందని అనుకోకూడదు. ఒక్క విషయం, దేవుని మీద గనుక నువ్వు ఆధారపడ్డావు అనుకో, ఆశ్రయించావు అనుకో, విచిత్రమైన వాక్యం ఏంటంటే నువ్వు సిగ్గుపాలు కావు. ఏం కావమ్మా చెప్పాలి? ఎంత చక్కటి మాట అంటే నువ్వు సిగ్గుపాలు కావు అనే మాట, అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్యం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైన వాక్యంగా మనం చూడాలి. కాకపోతే నేను ఒక మాట చెప్తాను చూడండి అమ్మా. రోమాపత్రిక 5వ అధ్యాయానికి వెళదాం. అందులో 2వ వచనం, 5వ వచనం, ఆ 2 వచనాలు, 119వ కీర్తన, 116వ వచనం, ఈ 2 వచనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, సరే అందులో ఒకటి చదవండి అమ్మ, ఒక్కటి చదవండి. దేవుడు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అవి అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. 5వ వచనం అందులో ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచు. ఏం చేయదమ్మా చెప్పాలి? నిరీక్షణ మనిషిని చెప్పాలి, గట్టిగా చెప్పాలి. నిరీక్షణ అంటే తెలుగు అర్థం ఏంటి? ఆశ్రయం. దేవుడిని ఆశ్రయించాక నువ్వు సిగ్గుపాలు కావు. నేను బాగా చెప్తున్నాను. ఎవరు అలాగా ఇష్టపడతారో ఈ వాక్యాలు, ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం నేను చెప్తున్నా, నీ ముఖానికి నవ్వు ఉండును గాక, నీ ముఖానికి సంతోషం ఉండును గాక. ఏంటంటే ప్రభుని నమ్మిన తర్వాత కూడా ఏం అవ్వట్లేదు ఏంటంటే అలాగ అనుకోవలసిన అవసరం లేదు. ఏదన్నా పొరపాటు ఉంటే ప్రభు దగ్గర సరి చేసుకోవాలి. సరి చేసుకుంటే కొంచెం లేట్ అయినా కూడా, అంటే ఎలాగా కొన్ని ఇది బైబిల్ ఎలాగుంటుందంటే ఆర్డర్, ఇదంతా కూడా నువ్వు ఎలాగుంటే ఇలా చేస్తానని ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఓ మాట ఇచ్చేసాడు ఆయన, అరే నా మీద నిరీక్షణ పెట్టుకున్నావు, నన్ను ఆశ్రయించావు, నా పంతాన్న చేయరావు, నా దగ్గరికి చేయరావు, అందుచేత నువ్వు సిగ్గుపాలు కావు. ఇది నిజం. కానీ మరి సిగ్గుపాలు కావు అని అన్నప్పుడు మన దగ్గర ఏదైనా ఆయనకి నచ్చని ఉన్నాయనుకో, వాటిని ఏం చేయాలి? వదులుకొని వచ్చేద్దాం. ప్రభువుకి ఇది నచ్చదు, ఇలాగెళ్తే ఆయన చెయ్యడు అనేది కొన్ని తెలుసుకున్నాక, ప్రభువా నేను సిగ్గుపాలు కాకుండా, ఎందుకంటే మనుషులందరూ నన్ను నమ్మారు, నన్ను చూస్తున్నారు, వీడు ప్రభులోకి వెళ్ళాడు ఏమవుతాడో చూస్తాడు, నన్ను అలాగే అనేవారు, నువ్వు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళో ఏమవుతావు చూసుకో అది ఇది అన్నారు. నేను అన్నాను, ఏమైతే నాకేంటి, నా ప్రభు ఏమైతే అదే అయిపోతాను నేను అనేవాడిని, ఆయన ఏమైపోతే అదే అయిపోతాను, అందరూ నమ్మేవారు. కానీ ఈరోజు నాకు సంతోషం ఏంటంటే, ఒకవేళ ఈరోజే నా ప్రాణం పోయినా నాకు సంతోషం ఏంటంటే, ప్రభు తనివి తీరా నీ కోసం మాట్లాడానయ్యా, తనివి తీరా చెప్పాను, మీరు ఎదురు చూసినట్టుగా కాకుండా ఇంకా బలంగా చెప్పాను, ఈ ప్రభువుని అలా మోసుకొని పోయాను అని చెప్పడానికి చాలా సంతోషం. కాకపోతే ఒక్క విషయం చెప్తున్నా, ఎవరు దేవుని ఆశ్రయిస్తారో వాళ్ళు సిగ్గుపాలు కారట. ఈ వాక్యమే మనందరి జీవితాల్లో ఏమండి అనేక రెట్లుగా ఇది దీవెనకరంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సరే, ఇప్పుడు నేను సిగ్గుపాలు కాను అని అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఆయన ఆశ్రయించానంటే ఆయన నా విషయంలో ఏమంటే ఉలకడో పలకడో అని ఉండదు. ఏం చేస్తాడు ఆయన? మన విషయంలో ఆయన ఎంటర్ అయిపోతాడు, మన సమస్యల లోపలికి వచ్చేస్తాడు, మన కోసం ఆయన నడిచి వస్తాడు. అది రాత్రి అయినా పగలైనా నా దగ్గరికి వస్తాడు. అమ్మ నేను ఎన్నోసార్లు చూసా యేసు ప్రభుని, ఒక్కసారి కాదమ్మా, ఎన్నోసార్లు.
ఈ అదృష్టం నాకెందుకు ఇచ్చాడో తెలియదు, కానీ నేను ఈ బైబిల్ పట్టుకుని చదువుతూ ఉంటాను, యేసుప్రభు రావడం నేను చూశాను ఎన్నోసార్లు. ఒక్కొక్క సందర్భంలో నాకు నోటి మాట ఉండదు, కింద పడిపోయి ప్రార్థన చేస్తాను. ఒక్కోసారి ఇలా ఉదయం నన్ను లేపితే నేను తెల్లబక్క వేసి చూస్తూ నేను కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కానీ చెప్పలేకపోతుంటాను. ఒక్కోసారి రాత్రి యేసయ్య వచ్చాడు ఇక్కడికని, అమ్మ ఇక్కడికే వచ్చాడు ఇదే ప్లేస్కి అని చెప్తూ ఉంటాను. అంటే ఎంత నిజంగా మన విషయంలో ఆయన కార్యాలు చేసేవాడు కనుక తనని నమ్మిన వారు సిగ్గుపాలు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరేనా, ఇప్పుడు వాక్యం లోపలికి వెళ్దాం. ఒక్కొక్క పాయింట్ చూస్తా వెళ్తా ఉన్నాం కదా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నువ్వు ఆయన ఆశ్రయిస్తే, అయ్యో వీళ్ళు మొఖాలు అటు ఇటు చూసుకుంటున్నారు, క్రిస్టమస్ మెసేజ్ కదా సార్, ముగించాలి ఈ పాటికి, అదే కదా మీ బాధ. సరే ఒక పాయింట్ అయినా చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. ఇది చూడండి అమ్మా, ఎలాగైనా ఇది కొంచెం మనం ఆలోచన చేయాలి కదా. దేవునికి మహిమ కలుగు. 119వ కీర్తన 49 చదవండి అమ్మా. 119వ కీర్తన 49వ వచనం ఏమున్నది అక్కడ? జ్ఞాపకము చేసుకొనుము. ఏం పుట్టించాడమ్మా చెప్పండి అమ్మా? వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను కొనియాడెదా, హల్లెలూయా పాడెదా, ప్రభు నిన్ను హల్లెలూయా. వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు ఆయన, మాట ఇచ్చాడు. అదే అయ్యయ్యో మాట ఇచ్చాను కానీ చేయలేను రా, నాలుగు కొరుచుకునే ఆ సీన్ ఉండదు ఈ దేవుని దగ్గర. ఈయన ఎవరంటే మాట ఇచ్చాడంటే నెరవేర్చేస్తాడు. అంచేత నువ్వు ఆయన ఏమనాలి? నా ఆశ్రయుడా. ఏమనాలమ్మా చెప్పండి అమ్మా, నా ఆశ్రయు. ఈ మాటే రావాలండి. ఈరోజు మీరు ఇంటికి వెళ్ళాక ఏమంటే నా ఆశ్రయుడు యేసు ఎవరమ్మా? పుట్టాడు, నీకోసం పుట్టాడమ్మా, నీకు మేలు చేయడానికి పుట్టాడమ్మా. 2000 సంవత్సరాల నుంచి ఇదే యేసయ్య గురించి చెబుతూ ఉంటే కూడా ఎవరైనా, నేను అనుకుంటాను, నేను తనివి తీరా బాగా ఎక్కువగా మొత్తం చెప్పేసాను అనడానికి ఎవడు లేడు. అంత గొప్పోడు ఈయన, అంత గొప్పోడు. అందుకోసం నేనేమంటానంటే, నువ్వు మొట్టమొదట ఏమంటే నీకు ఆయన ఏం మాటలు ఇచ్చాడు, ఏమన్నా మాట ఇచ్చాడు. ఇప్పుడు సంవత్సరం వాగ్దానాలు ఉంటాయి చూడండి, అవి కూడా ఒక లెక్కే. కానీ నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఎట్లాగా? మీకు ఒక వాగ్దానం, మొత్తం ప్రభువు దగ్గరికి వెళ్ళే వరకు ఆ వాగ్దానం మీలో పనిచేస్తుందమ్మా. అర్థమైందా? ఇప్పుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఎలాగవరే నువ్వు నదుల్లో పడి వెళ్తావురా, నీళ్ళు పొర్లి రావు అన్నాడు. అదే 43లో ఉంది కదా యెషయా గ్రంథంలో, అగ్నిలో పడి వెళ్తావురా అప్పుడు నువ్వు కాలిపోవు అన్నాడు. నేను ఏమనుకున్నానంటే బోల్డ్ దేశాలు తిరిగేస్తానేమో అనుకున్నాను. తీరా చూస్తే అది కాదట, బోల్డ్ శ్రమలు వస్తాయట, కష్టాలు వస్తాయట, అవన్నీ పడాలట అని ఆ తర్వాత ఎవరో చెప్పారు. ఓ బాబు అలాగా అని అనుకున్నాను. కానీ నిజంగా నాకు ఏ మాట అయితే ఆయన ఇచ్చాడో ఆ మాట ఒక్కరోజు కాదు, ఎంతోమంది నాకు అదే వాగ్దానాన్ని ఇచ్చారు. అందుచేత ఆయన మాట ఇచ్చి ఏం చేస్తాడమ్మా చెప్పండి అమ్మా? అప్పుడు ఆశ్రయుడు అంటే అర్థం ఏంటంటే, నేను మీకు మాట ఇచ్చాను, నేను మాట ఇచ్చాను, నేను నెరవేరుస్తాను. దేవునికి స్తోత్రం. సరే ఇంకొక పాయింట్ చెప్పి క్లోజ్ చేద్దాం అండి. ఇంకొక పాయింట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగమే అమ్మ. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం అమ్మ 12వ వచనం ఒకసారి చదవండి అమ్మ. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. బంధకములలో పడి ఉండి, బంధకములలో పడి ఉన్న వారులారా, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించి, మీ కోటలోనికి మళ్ళీ మీరు వచ్చేసేయండి, రెండంతలుగా మీకు మేలు చేసి. ఎన్నంతలమ్మా చెప్పాలమ్మా? ఏది ఎవరైతే ఇప్పుడు చూడండి, నిరీక్షణ అనేది గనక ఉంటే, యేసయ్య మీద ఆనుకోవడం నీకు చేతనైతే, యేసయ్య మీద ఆధారపడడం నీకు చేతనైతే, ఆయనే నీకు ఆశ్రయుడిని నమ్మితే,
ఎన్ని రెట్లు ఇస్తాడటమ్మా చెప్పండి. అది ఎవరో 3 రెట్లు అంటున్నారా? నువ్వు అబ్బా ఎవరు బాబా వాళ్ళు దేవుడు వాళ్ళు దీవించుగాక. భలే కదా, 100 రెట్లు, అది ఇంకా బాగుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆశ్రయుడా అని అనగానే, నాన్న నువ్వు మళ్ళీ నీ కోటలోకి రావాలిరా, నీకు మళ్ళీ మంచి రోజులు వచ్చినాయిరా, నీకు మళ్ళీ మంచి భవిష్యత్తు వచ్చిందమ్మా, నువ్వు అనేకుల మధ్యలో నా మనిషిగా నిలబడాలిరా, ఏదో మొత్తం కోల్పోయావని అనుకోవద్దు నాన్న, నీకు 2 అంతలు ఇస్తాను. ఓల్డ్ టెస్టమెంట్లో ఉన్న ఒక అద్భుతమైన మాట, 2 అంతలు ఇస్తాను. ఎప్పుడైనా అలా చేశాడమ్మా? ఏమండి, అన్నం లేని రోజుల్లో ఈరోజు 5,000 నోటికి వెళుతున్నాయా? ఎవరు చేశారు ఈ పని? ఏమండి, ఏవేవో మనకు లేనప్పుడు, కొరతలు వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వస్తే నాన్న నేను ఇస్తాను. ఇచ్చాడా? ఇవ్వలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత అమ్మ ఇప్పుడు ఎన్ని రెట్లు కావాలమ్మా? 2 రెట్లు. ఒకటి ఇక్కడ ఈ రూమ్లో వాళ్ళు ఏమంటున్నారు, మనం వీళ్ళతో పాటు కలిసిపోదాం అబ్బా, ఎందుకంటే దేవుడు నీకు ఎన్ని రెట్లు ఇవ్వాలి? 100 రెట్లు ఇచ్చాడు కాక. ఎన్ని రెట్లు? దేవుడు అలాగే ఇచ్చాడు. బైబిల్లో 26 ఎన్నమ్మా ఆదికాండంలో చదువుతాం కదా, 12, 13, 14 వచనాల్లో చదివితే కరువు కాలంలో కూడా ఇస్సాకుకి ఎన్ని రెట్లట? 100 రెట్లు. 19, 27 మత్తయి సువార్తలకు వెళితే ఏమంటున్నాడు? ఏమండి, నా విషయంలో మీరు ఏదైనా వదిలేసుకుంటే, కోల్పోతే, లేకుండా పోయిందని అనుకుంటే నేను ఎన్ని ఇస్తాను? ఇప్పుడు నేను 100 రెట్లు. దేవునికి స్తోత్రం. ఈరోజు చూసారమ్మా, ప్రభు దగ్గరికి వచ్చాక మనకు అందరూ అన్నదమ్ములు ఎక్కువైపోయారు, సొంత రక్త సంబంధులుగా అయిపోయారు. ఏమంటే మనకు అమ్మ అని పిలిచేటట్టుగా తల్లులు ఉన్నారు, ఏమంటే అన్నయ్య అనేటట్టుగా, అక్క అనేటట్టుగా. ఈ భాగ్యం ఎవరిచ్చారు? అదే మన అందులో కీర్తనలు, అదే మత్తయి సువార్తలు చదువుతాం కదా, 19, 27 వచ్చిన. దేవునికి స్తోత్రం. సరే, దేవుడి ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆయన మనకు ఆశ్రయుడు. ఎవరమ్మా? సరే, మళ్ళీ ఒకసారి చదివేసేయండి అమ్మా. 14, 8 వచనంలో ఉంది కదా ఇర్మియా గ్రంథంలో. అదొకసారి చదివితే దాంట్లో నుంచి మనం ఇంకా కొన్ని మాటలు చూడొచ్చు. దేవునికి ఇశ్రాయేలుకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, వారికి కష్టకాలంలో వారికి రక్షకుడా, మా దేశములో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రి వేళను బస చేయడానికి గుడారము వేయు ప్రయాణస్తుని వలె మీరు ఉన్నారు. రమసియున్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా నీవు మా మధ్యన ఉన్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడవద్దు. దేవునికి స్తోత్రం. ఎవరు ఆయన ఆశ్రయం కోరుకుంటారో వారిని ఆయన ఇక వాదలాడు. ఏమంటే ఎడువడు, ఎడబాయడు, వాదలాడు. దేవుడి వాక్యాన్ని మన వినికిల్లో దీవించును గాక. అలాగే ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి కారకులైన మూర్తి గారు, వారి కుటుంబం కోసం ప్రభు పేరు మీద వారికి వందనాలు తెలియజేస్తున్నాం. పిల్లల్ని దేవుడు దీవించుగాక. వారు ఆశపడి యేసు ప్రభు మా కొరకు పుట్టాడని అనేకుల్ని వాళ్ళు ఆహ్వానించారు. అందుచేత వారికి ప్రభు యొక్క ఆశ్రయము, ఏమంటే ఈ కూటం వలన ఏదో దేవుడు చేయబోతున్న పెద్ద కార్యమే వారికి చెయ్యునుగాక. ఓకే, ప్రభు అందరిని దీవించునుగాక. ఆమేన్.